ఎంతమంది క్రీస్తుని వెంబడించాలని అనుకున్నా నిజంగా కల్వరిని వెంబడించేది యోహాను మాత్రమే. హల్లెలూయా. మిగతా వాళ్ళన్ని అద్భుతాలు, స్వస్థతలు, సూచక్రియలు అయ్యి ఈ అటు ఇటు వెళ్ళిపోతారు తప్ప కల్వరి దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడి ఈ వాక్యంతో మమ్మల్ని చర్చించండి, మమ్మల్ని సంధించండి, ఓ ప్రభు మమ్మల్ని దర్శించమని ప్రార్థిస్తున్నాము. ప్రతి ఒక్కరిని వాక్యము తాకును గాక. ఉదయకాలం కొంత వాక్యం మాతో మాట్లాడావు, సాయంకాల సమయంలో కూడా మాతో కొంత ధ్యానించండి ప్రభు, మాతో మాట్లాడండి ప్రభువా. ప్రతి హృదయాన్ని దర్శించండి. వాక్యము దేవని ప్రజలతో మీరే బయలుపరచుకోండి ప్రభువా. వాక్యము బయలుపరచబడకుండా దెయ్యము మాలో నుంచి వెళ్ళదు ప్రభువా. దెయ్యమును మేము తరమాలంటే మాకు వాక్యము బయలుపరచబడాలి ప్రభువా. ఓ నీ వాక్యం మాకు తెరవండి. ఓ దేవా యొక్క 7వ ముద్ర మాకు తెరవండి ప్రభు. నీకు అప్పగిస్తా ఉన్నాం. ప్రతి బిడ్డను మీరు తాకండి. ఓ దీని కార్యములు చేయమని, మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని, నిద్రపుచ్చే ఆత్మలను, దీయపాత్మలను, అంధకార శక్తులని, చీకటి శక్తులన్నిటినీ ప్రభుని యేసుక్రీస్తు నామములో పాతాళంలో బంధించబడును గాక. ఓ నీ కార్యము మా జీవితం ద్వారా నెరవేర్చమని, నీ యొక్క లేఖనం మా జీవితంలో నెరవేర్పు చేయమని నీకు అప్పగిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ కూర్చుందాం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మహిమ కలుగును గాక. ప్రభురాత్రి భోజనం తీసుకోవడానికి మీ హృదయాలు సిద్ధపరచుకొని చక్కగా సిద్ధపడి వచ్చినందుకు మీ అందరినీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అభినందిస్తా ఉన్నాను. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్. షాలోమ్ ఆల్ ఆఫ్ యూ. ఈ సమయంలో మనం కొంత వాక్యంను ధ్యానించి ప్రభురాత్రి భోజనం తీసుకోవడానికి మనము భక్తి శ్రద్ధలతో అందులోకి అడుగు పెడదాం. చక్కగా మీరు కూడా ప్రేరేపణ ద్వారా ప్రార్థనాపూర్వకంగా మీ హృదయాలు సమర్పించుకొని చక్కగా అందులోకి అడుగు పెట్టాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. ప్రభురాత్రి భోజనం అనగా దానికి మరొక పేరు ఏమిటంటే సహవాసము అన్నాడు. ఏంటండి అది? ఫెలోషిప్, సహవాసం. అంటే సహవాసం చేయాలంటే ఇద్దరు వ్యక్తులు ఉండాలి. ఎప్పుడు కూడా దాన్ని ఎలా చెప్పాడంటే ప్రవక్త, ఒక పడవలో ఇద్దరు ప్రయాణం చేస్తున్నారట. ఒకే పడవలో ఇద్దరు ప్రయాణం చేస్తున్నారంట. వాళ్ళిద్దరూ చక్కటి సహవాసం కలిగి ఉన్నారు. అంటే ఆ పడవ ఎవరో కాదు, మన హృదయమై ఉన్నది. ఆ యొక్క సముద్రం అనే పడవలో, మన హృదయం అనే పడవలో యేసు ఉన్నాడు. ఆ యేసుతో నువ్వు సహవాసం చేస్తూ ప్రభురాత్రి భోజనం తీసుకోవడమే నిజమైన సహవాసమైనది. హల్లెలూయా. అంటే నువ్వు ప్రభురాత్రి భోజనం తీసుకున్నావు అంటే ఖచ్చితంగా నీ హృదయం అనే పడవలో యేసు ఉండాలి. హల్లెలూయా. యేసు లేకుండా ప్రభురాత్రి భోజనం తీసుకోవడం వలన నీకు నష్టమే తప్ప లాభమేముండదు. అదొక విగ్రహారాధన, అది భయంకరమైన వేషధారితనము అని చెప్పాడు ప్రవక్త. అందుచేత ఖచ్చితంగా మనము ఆ యొక్క ప్రభురాత్రి భోజనంలోనికి ఆత్మ ద్వారా మనం అందులోకి అడుగు పెట్టాలి. చక్కటి ప్రేరేపణ ఉండాలి, చక్కని ఆలోచన ఉండాలి, హృదయం కడుక్కోవాలనే తపన ఉండాలి, దాహం ఉండాలి. ఏదైనా పొరపాటు ఉంటే తెలియదు. మనం ఎన్నో రోజుకి పొరపాట్లు చేస్తూ ఉంటాం, ఎన్నో కార్యాలు చేస్తూ ఉంటాం. మనకు తెలియకుండానే ఆలోచనల ద్వారానో, చూపుల ద్వారానో, మాటల ద్వారానో ఏదో విధంగా మనం తప్పిపోతూ ఉంటాం. దెయ్యం ఏదో రకంగా మనల్ని తప్పిస్తూ ఉంటుంది. అయితే మనము ఇక్కడ సరి చేసుకుని చక్కగా ఏదైనా లోపం ఉంటే దేవుణ్ణి సరిచేయమని అడిగి, ఒకవేళ తెలిసి తెలియక ఏదన్నా పాపంలో పడిపోతే ఆ పాపాన్ని ఒప్పుకొని చక్కగా ప్రభురాత్రి భోజనంలో మీరు అడుగు పెడితే అది మీకు ఉపయోగకరంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. హల్లెలూయా. ఏదో తీసేసుకుంటున్నాం, వెళ్ళిపోతున్నాం అని చెప్పి అన్నట్టుగా మనం ఆ విధంగా అశ్రద్ధ భావంతో, నిర్లక్ష్యంతో కనుక ఇందులోకి అడుగు పెడితే దాని పరిణామం మీరు అనుభవిస్తారో నాకు తెలియదు. అది దాన్ని నేను చెప్పడం వరకే నా బాధ్యత. అది తర్వాత కార్యం ఏ విధంగా ఉంటుంది అన్నది దేవుడు తీసుకుంటాడు దాన్ని. హల్లెలూయా. అది దేవుడి చేతుల్లో ఉంటుంది. తీర్పు తీర్చివాడు ఆయన ఎప్పుడు ఏ విధంగా చేస్తాడన్న మనకు తెలీదు. ఆయన ఏ విధంగా తీర్పు తీర్చాలో, ఏ విధంగా సరిచేయాలో ఆయనకు బాగా తెలుసు. అందుకే మనం ఏం చేయాలంటే ఆయన చేతుల్లో పడకుండా ఖచ్చితంగా మన జీవితాలను సరి చేసుకుని చక్కగా ఇందులో అడుగు పెడితే చాలా మంచిది. మీ హృదయాలకు ఆశీర్వాదకరం అది. ఖచ్చితంగా మీ జీవితాలను
ఆ విధంగా సరిచేసుకుని ఈ ప్రభురాత్రి భోజనంలో అడుగు పెడతారని ఆశిస్తా ఉన్నాను. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. ఉదయకాలం చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు ప్రవక్త. ఎక్స్పెక్టేషన్ అనే మెసేజ్ ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు. హల్లెలూయా. ఎదురుచూపు. ఎవరి కోసం ఎదురుచూపు అంటే ఆయన రాకడ కొరకై ఎదురుచూపు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ బాప్టిజం కొరకై ఎదురుచూపు. హల్లెలూయా. ఆయన రాకడ ఏంటండి? ఆయన రాకడంటే బోర్లు వేసుకుని గుర్రాలు వేసుకుని బగబగ భూములు పేలిపోతూ ఉంటే అలాగా ప్రపంచం అలాగ ఆశిస్తుంది. ప్రపంచంలో క్రైస్తవులు అలాగ ఆశిస్తున్నారు. రాకడంటే అలా జరుగుతుంది. బోర్లు వేసుకుని వస్తాడు, బంగారం నుంచి మీద తిరుగుతాడు, భూమి ఇలాగ వణుకుపోతూ ఉంటుంది, ఊగిపోతూ ఉంటుంది, గాలి వచ్చేస్తూ ఉంటాయి, సుడిగాలి వచ్చేస్తూ ఉంటుంది, సునామీ వచ్చేస్తూ ఉంటుంది. అలాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రజలు. కానీ తెలీదు రాకడంటే చాలా సింపుల్గా ఉంటుంది. ఎవరికి తెలియదు. అది ఎవరికి తెలియకుండానే సామాన్య రీతిలో సహజమైన రీతిలో మరియమ్మ ఆ నూతి దగ్గర పొందేసుకుంది. హల్లెలూయా. దేవుని యొక్క రాకడ మరియమ్మలో జరిగింది. క్రీస్తు ఆ యొక్క హృదయంలో అడుగు పెట్టేశాడు. ఆ ప్రపంచంలో ఎవరికి తెలియదు ఆ విషయం. ఆ దేశంలో ఉన్నవారికి తెలియదు, ఆ ఇంటి పక్కలు కూడా తెలియదు. హల్లెలూయా. అంత సామాన్యంగా ఆయన రాకడ పొందుకుంది. ఆయన మరియ గర్భంలో అడుగు పెట్టాడు. ఒక చిన్న కణము వలె అడుగు పెట్టాడు. చక్కగా కణము శరీరం దాల్చి 9 నెలలు ఫామ్ అయి తరువాత అది ఒక బిడ్డగా ఆయన భూమి మీద అడుగు పెడతా ఉన్నాడు. హల్లెలూయా. అది మనుషులు ఏదేదో ఎక్స్పెక్ట్ చేస్తారు, ఏదో రకంగా ఆలోచిస్తారు. కానీ ఆ రాకడనే చాలా సింపుల్గా జరుగుతుంది. హల్లెలూయా. ఈరోజు మరియమ్మలో యేసు అడుగు పెట్టినట్లుగా ఈరోజు పరిశుద్ధాత్మ బాప్టిజం ద్వారా నీ హృదయంలో నా హృదయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు అడుగు పెడతా ఉన్నాడండి. హల్లెలూయా. ఎవరైతే ఆ రాకడను పొందుకుంటారో, ఎవరైతే ఆ రాకడను స్వీకరిస్తారో వారికి అనుభవించిన వారికి ఆ ప్రసన్నత, ఆ అనుభూతి అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుందండి. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. రాకడంటే అందరు గుంపులో అందరూ ఏదో సంఘంలో పెట్టుకుంటే అందరి మీద ఒకేసారి పడిపోయేది కదా పరిశుద్ధాత్మ అంటే. అందరూ కలిసి పరలోకం వెళ్ళిపోరు. పరలోకం ఎవరు వెళ్ళాలన్నా వ్యక్తిగతంగా వెళ్ళాలి. హల్లెలూయా. ఈ కాలం యొక్క ప్రవర్తన అన్నాడు, భార్య భర్తను తీసుకెళ్దంటే భర్త భార్యను తీసుకెళ్ళడంట. అబ్బో మా ఆయన చాలా విశ్వాసం అండి, ఆ యొక్క వెనకాల చొక్కా పట్టుకుని వెళ్ళిపోతాను అంటే కుదరదు. అమ్మ మా ఆవిడ చాలా విశ్వాసం అంటే వెనకాల చీరట్టుకుని వెళ్ళిపోతానంటే కుదరదు. ఎవరి విశ్వాసం వారిదే. ఎవరు సిద్ధపడితే వారే వెళ్తారు. ఎవరు పరిశుద్ధాత్మ బాప్టిజం పొందుకొని తలరాయిని కలుసుకొని క్రీస్తును శిరస్సును పూర్తిగా వాళ్ళ హృదయంలో పరిపూర్ణ స్వారూప్యం వాళ్ళ హృదయాల్లోకి వస్తుందో వారు మాత్రమే ఎత్తబడతారు. వారు మాత్రమే మధ్యాకాశంలో పెండ్లి విందులో పాల్గొంటారని. హల్లెలూయా. ఏంటి ఆ పెండ్లి విందంటే ఈ ప్రభురాత్రి భోజనం మనం ఎందుకు ఇస్తున్నామంటే దేవుడు 1000 ఏండ్ల పరిపాలనలో మధ్యాకాశంలో దేవుడు మొత్తం అందరినీ కూడా ఎత్తబడిన విశ్వాసులందరినీ ఒక చోట కూర్చోబెట్టి అది 1500 కిలోమీటర్ల పొడవు ఉంటుందంట బల్ల. ఆ యొక్క టేబుల్ ఎంత ఉంటుందంటే డైనింగ్ టేబుల్ విశ్వాసులు కూర్చుని భోజనం చేయడానికి, ప్రభురాత్రి భోజనం చేయడానికి 1500 కిలోమీటర్ల దూరం ఆ యొక్క టేబుల్ దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ యొక్క టేబుల్ మీద అందరిని కూర్చోబెట్టి స్వయంగా ప్రభు అని యేసుక్రీస్తే ఒక్కొక్కరికి వడ్డిస్తాడని. హల్లెలూయా. మధ్యాకాశంలో పెండ్లి విందులో జరగబోతున్న కార్యం ఇది. దానికి సాదృశ్యంగా దేవుడు మనకి ప్రభురాత్రి భోజనం ఇచ్చాడు. ఎవరైతే ప్రభురాత్రి భోజనం విశ్వాసంగా పరిశుద్ధాత్మ బాప్టిజం పొందుకుని ఇక్కడ తీసుకుంటారో వారు పెండ్లి విందులో ఆ యొక్క ప్రభువుని సాక్షాత్తు ఆయనే నీకు వడ్డిస్తాడు, ఆయనే నీకు తినిపిస్తాడు. ఇక్కడ ఇండైరెక్ట్గా ఒక పాస్టర్లో ఉండి నీకు మెల్కీసెదెకుగా నీకు ఇస్తున్నాడు ప్రభురాత్రి భోజనం. మెల్కీసెదెకు అంటే ఒక శరీరం ధరించిన మనిషి. ఇప్పుడు ఆయన దేవుడు ఒక పాస్టర్లో ఉండి ఆత్మగా నీకు ప్రభురాత్రి భోజనం ఇస్తున్నాడు.
కానీ మధ్యాకాశంలో అయితే స్వయంగా ఆయనే డైరెక్ట్గా నీకు ఇస్తాడు. హల్లెలూయా. ఈ యొక్క ప్రభురాత్రి భోజనం ఎందుకు ఇంత భక్తి శ్రద్ధలతో చేయవలసి వస్తుందంటే, ఎందుకు దీనికి ఒక పట్టింపు, దీనికి ఒక నిబంధన, దీనికి ఒక చట్టం, ఇవన్నీ దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడంటే దాంట్లోకి ఎందుకు ఏ విధంగా ప్రవేశించాలి, ఎందుకు ఎన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టాడు, ఎన్ని కండిషన్లు పెట్టాడంటే ఆ యొక్క కండిషన్లన్నీ మధ్యాకాశంలోకి వెళ్ళడానికి ఉపయోగపడతాయండి. హల్లెలూయా. నువ్వు మధ్యాకాశంలోకి వెళ్ళాలంటే చాలా కండిషన్స్ ఉన్నాయి. దేవుడు చాలా కండిషన్స్ పెట్టాడు. ఎవరు పడతాడు, బైబిల్ పట్టుకున్న వాళ్ళందరూ వెళ్ళిపోరు అందులోకి. చర్చికి వెళ్ళిన వాళ్ళందరూ వెళ్ళిపోరండి. అక్కడికి వెళ్ళాలంటే చాలా కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ అన్ని మనం ఫాలో అవుతేనే అప్పుడు మనము మధ్యాకాశంలోకి వెళ్తాం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అందుచేత ఖచ్చితంగా మీరు చాలా జాగ్రత్తగా మీ హృదయాలు సిద్ధపరచుకొని ఎలా పడితే అలాగా మీరు ఇందులో ప్రవేశించకుండా దయచేసి మీకు చెప్తున్న నా విజ్ఞప్తి ఏమిటంటే, నా ప్రార్థన ఏమిటంటే, నా విన్నపం ఏమిటంటే, మీరు చక్కగా తగ్గించుకొని ప్రార్థనాపూర్వకంగా ఏదైనా లోపాలుంటే సరి చేసుకుని ఇందులోకి ప్రవేశించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు ఆజ్ఞాపిస్తా ఉన్నాను. హల్లెలూయా. ఖచ్చితంగా ఏదో రూపంలో ఇక్కడికి వచ్చి మనం తీసుకుని వెళ్ళిపోయాడు కాదు. ఏదో డినామినేషన్లో దానికి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండవు. ఒక పాట పాడుకుంటారు, చక్కగా ఒక ద్రాక్ష రొట్టె ఇస్తారు, ఒక ప్రార్థన చేసుకుంటారు, వెళ్ళిపోతారు. అంత భక్తి శ్రద్ధలతో దాని దగ్గరికి సమీపించరు. ఒకవేళ భక్తి ఉన్నది చర్చి వరకు పనిచేస్తుంది, అది బయట పనిచేయదు. హల్లెలూయా. ఎందుకంటే దానికి అంత ఇంపార్టెన్స్ సంఘం ఇవ్వదు. దాని వాల్యూ ఏంటో తెలీదు. పగలు తీసుకున్నా, 2 గంటలు తీసుకున్నా, 3 గంటలు తీసుకున్నా, 4 గంటలు తీసుకున్నా, ఏ టైంలో తీసుకున్నా పర్లేదు, ఎలా పడితే అలా తీసుకున్నా పర్లేదు అని ఏదో వాళ్ళకి నచ్చిన టైంలో తీసేసుకుంటారు, నచ్చిన టైంలో చేసేస్తారు, రకరకాలుగా మాట్లాడతారు దానికోసం. కానీ ఈ ప్రభురాత్రి భోజనం చాలా వాల్యూ ఉంది. అందుకే యేసుక్రీస్తు చెప్పాడు, పరలోక రాజ్యంలో నా తండ్రితో దీన్ని తీసుకునే వరకు నేను ముట్టుకొని అన్నాడు. నా తండ్రితో దీన్ని తీసుకునే వరకు దీన్ని ముట్టుకొని అన్నాడు. అంటే మధ్యాకాశంలో ప్రభురాత్రి భోజనం మనకి ఇచ్చే వరకు కూడా యేసుక్రీస్తు అందులోకి పాలు పంపులు పొందుకోవట్లేదు. మనకిస్తున్నాడు, ఒక పాస్టర్లో ఉండి మనకిస్తున్నాడు, కానీ ఆయన అందులో పాలు పంపులు పొందట్లేదు. ఎందుకంటే ఆయన ప్రమాణం చేశాడు, ద్రాక్షారసం జోలికి ఆయన వెళ్ళడు. ఎప్పుడు వెళ్తాడంటే మధ్యాకాశంలోకి వెళ్ళిన తర్వాత తన భార్యతో కూర్చుని ఆయన ద్రాక్షారసం తాగుతాడు. హల్లెలూయా. కొంచెం దాన్ని డీప్గా ఆలోచించాలంటే మనం మెసేజ్లోకి వెళ్ళిపోవాలి, ముద్రలోకి వెళ్ళాలి. అప్పుడు అసలైన అర్థం అది అక్కడ వస్తుంది. అయితే నేను అంత లోపలికి వెళ్ళదలుచుకోలేదు. కొన్ని విషయాలు మనకు అర్థం కాకపోవచ్చు. నేను కూడా బలవంతంగా కొంచెం డీప్ అయిన విషయాలు చెప్పడానికి ప్రయత్నం కూడా చేయను. ఎందుకంటే అవి రకరకాలుగా ప్రత్యక్షత లేనప్పుడు రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. అందుకే నేను బాగా లోతుకి వెళ్లకుండా మధ్యరేఖాన్ని వెళ్తూ ఉన్నాను, సంఘం యొక్క కండిషన్ బట్టి. దాన్ని బట్టి మీరు చక్కగా ప్రార్థించుకుని సిద్ధపడండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. హల్లెలూయా. ఈ సమయంలో మనం వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఎక్స్పెక్టేషన్, మంచి ఎదురు చూపుతో మనం ఎదురు చూడాలి. ఎంతమంది ఎదురు చూపుతూ వచ్చారండి? హల్లెలూయా. ప్రార్థించుకుని వచ్చారా? ఇంటి దగ్గర ఎదురు చూపుతూ వచ్చారా? క్రీస్తుని చూడాలని వచ్చారా? హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. భర్తమై కోసం మనం మాట్లాడుతూ ఉన్నాం. భర్తమై చాలా ఆశతో, చాలా అద్భుతమైన రీతిలో ప్రభుని ఆహ్వానిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. చాలా విశ్వాసంతో దేవుని కొరకు ఎదురు చూశాడు, మంచి సాక్షిగా నిలబడ్డాడు. చివరికి ఆయనకున్న గొర్రెపిల్లనే, ఆయన నడిపించే గొర్రెపిల్లనే దేవునికి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు ఎప్పుడు కూడా మనం ఏదైతే బాగా బహుగా ఇష్టపడతామో దాన్ని అడుగుతాడు ఆయన. మనం ఇష్టపడేది ఏదైతే ఉందో దాన్ని అడుగుతాడు ఆయన. మనం ఇష్టం లేనిది ఆయన అడగడు, మనం ఇష్టపడేది అడుగుతాడు. మన ఏదైతే ఇష్టమో మన హృదయపూర్వకంగా దానిని దేవుడికి ఇవ్వాలి. హల్లెలూయా. దేవుడు దానికి అప్పగించినప్పుడు, నువ్వు సాక్రిఫైస్ చేసి దానికి అప్పగించేసినప్పుడు దానికంటే ప్రతిఫలము 3 రెట్లు ఎక్స్ట్రాగా దేవుడు మనకి ఇస్తాడండి. అది హల్లెలూయా.
ఇప్పుడు గుడ్డు భర్తలో ఒక గొర్రెపిల్లని నడిపించేశాడు, తను నడిపించే గొర్రెపిల్లని అప్పగించేశాడు, బలిచ్చేశాడు. అయితే దేవుడు మెస్సేగా దిగి వచ్చి రెండింతల ఆత్మనిచ్చాడు. హల్లెలూయా. డబల్ పోర్షన్ పొందుకున్నాడు. ఇప్పుడు రెండింతల ఆత్మ పొందుకున్నాడు. ఆయన అద్భుతమైన రీతిలో కళ్ళు పొందుకున్నాడు, లోన ఆత్మను పొందుకున్నాడు. ఇప్పుడు హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. తెరవబడిన కళ్ళు, యేసుక్రీస్తు చెప్పాడు, కన్నులున్నవాడు చూచునుగాక అన్నాడు. హల్లెలూయా. మీరు చూచుచున్నవి గనక మీ కళ్ళు ధన్యమైనవి అన్నాడు. ఖచ్చితంగా అలాంటి అద్భుతమైన మనోనేత్రాలు, వెలిగించబడిన నేత్రాలు దేవుడు మనకిస్తాడని. హల్లెలూయా. నీవు అంతా బాగుండాలి, నువ్వు సరిగ్గా అంతా ఉండాలి, నిష్కలంకంగా ఉండాలి అని నువ్వు అనుకుంటే ఫస్ట్ నువ్వేమి శుద్ధీకరించబడాలంటే నీ కళ్ళు శుద్ధీకరించబడాలి. ఆమేన్. హల్లెలూయా. నీ ఒంటికి దీపం ఏంటంటే నీ కళ్ళు. నీ కన్ను నీ దీపమై ఉంది. నీ కన్ను సరిగ్గా ఉంటే నీ దేహం అంతా సరిగ్గా ఉంటుంది అన్నాడు యేసుక్రీస్తు. హల్లెలూయా. కన్ను చెడిపోతే దేహం అంతా చెడిపోయినట్టే. ఎందుకంటే మనం చేసే పాపము, ప్రతి కార్యము అన్నీ కూడా కళ్ళు ద్వారానే చేస్తాం. హల్లెలూయా. ఏదైతే చూస్తామో దాని ద్వారా మనం ప్రేరేపించబడతాం. చూపు సరిగా ఉంటేనే మన బాడీ సరిగా ఉంటుంది. చూపు పరిశుద్ధంగా ఉంటేనే మన బాడీ పరిశుద్ధంగా ఉంటుంది. హల్లెలూయా. మన కళ్ళు సరిగా లేకపోతే, మన కళ్ళు కల్మసమైన కళ్ళుంటే, వంకర చూపు ఉంటే, అసూయతో కూడిన కళ్ళుంటే, ద్వేషంతో కూడిన కళ్ళుంటే, పగతో కూడిన కళ్ళుంటే, హల్లెలూయా, వ్యామోహంతో కూడిన కళ్ళుంటే, ఈ యొక్క కళ్ళు, ఆ యొక్క చూపుల్లో ఉన్న ప్రభావము ద్వారా మన బాడీ పాపం చేస్తుందని. హల్లెలూయా. నిజంగా కళ్ళు లేకపోతే చాలా మంచిది. మనం బ్రతకడానికి కళ్ళు లేకపోతే చాలా మంచిది. అసలు పాపమే చేయమండి. వాడికి ఏం కనపడదు, వాడు ఏం చూడలేడు. కానీ కళ్ళుండి చెడిపోయిన కంటే కళ్ళు లేకుండా పరలోకం వెళ్ళడం ఎంతో మేలు అన్నాడు ప్రవక్త. హల్లెలూయా. ఇప్పుడు వరకు ఆ గుడ్డి కళ్ళుతో కప్పబడిన ఆ భర్తమై, ఆ భయంకరమైన గుడ్డితనంతో మొత్తబడిన ఆ గుడ్డు భర్తమై, ఇప్పుడు ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ కలిగిన కంటి చూపు ఆ యొక్క భర్తమైకి ఇస్తా ఉన్నాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అందుకే మన చూపుని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన చూపులు సరిగా లేకపోతే మన బాడీయే నాశనం అయిపోతుంది. ఖచ్చితంగా మన చూపులోనే ఉంటుంది అంతా. చాలామంది వార చూపులు చూస్తారు. చూడండి, బైబిల్లో ఉంటుంది, ఇజ్రాయేల్ కుమార్తెలంతా, సియోను కుమార్తెలంట కులుకుచూ నడుస్తూ వార చూపులు చూస్తున్నారట. వార చూపులు అంటే ఏంటి? వార చూపులు అంటే ఏంటి? చాలా అర్థాలు ఉన్నాయి దానికి. నేను దాన్ని వివరించలేనప్పుడు. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. చూపు మంచిగా ఉండాల. కళ్ళు సరిగా లేకపోతే, తెరవబడిన కళ్ళు లేకపోతే వాక్యాన్ని మనం చూడలేం. తెరవబడిన నేత్రాలే మనోనేత్రాలై ఉన్నాయి. నీ మనోనేత్రాలు వెలిగించబడాలి. ఆ కంటిలోకి దేవుని వాక్యం చేత వెలిగించబడాలి. అవి ఎప్పుడైతే ఆ కంటిలో వాక్యం చేత వెలిగించబడతాయో అప్పుడు స్పష్టంగా పరిశుద్ధాత్మతో కలిగిన చూపు ఆ యొక్క కంటిలో చూస్తాను. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. చాలా ఆశతో నిరీక్షించిన భర్తమే సాక్షాత్తు సృష్టికర్త ద్వారానే పరిశుద్ధాత్మ చేత కలిగిన కళ్ళు అవెత్తి పొందుకున్నాడు. చూసారా, మీరు వాక్యం కోసం ఎక్స్పెక్ట్ చేసి పరిశుద్ధాత్మ పొందుకోవడానికి ఆశపడి ఎదురుచూపుతో మీరు నిజముగా వాగ్దానం వైపు పరిగెత్తినప్పుడు, ప్రవచనం వైపు పరిగెత్తినప్పుడు దేవుడు కూడా అటువంటి పరిశుద్ధమైన చూపు మనకు కూడా దయచేస్తాడని. హల్లెలూయా. ఆ చూపు పొందుకోవాలండి. ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మతో కలిగిన చూపు కావాలి. లోకంలో ఉండే చూపులు చాలా భయంకరమైనవి. చాలామంది చూడండి, మీరు అంటారు కదా,
ఒక్కొక్కటి చూపు చాలా మంచిది, మంచిది కాదంటారు. పచ్చని చెట్టు కూడా ఎర్రగా ఎండిపోతుందట. అలాగుంటాయి కొన్ని చూపులు. హల్లెలూయా. కొన్ని చూపులు అలా ఉంటాయి, రకరకాలుగా చూస్తారు. వారు చూస్తూనే లోపల ఆలోచించేస్తారు, భయంకరంగా ఆలోచిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే పరిశుద్ధాత్మ చూపు అలా ఉండదండి. అవి జాలిగల కన్నులయ్యి, అవి జాలిగల కన్నులు, అవి ప్రేమించే కన్నులయ్యి. హల్లెలూయా. ఎప్పుడు కూడా దినమెల్లా చేతులు చాపుకున్న కుమారులు ఎప్పుడు వస్తారని ఆయన ఎప్పుడు జాలిగల చూపుతో దినమెల్లా చూస్తూ ఉన్నాడట. హల్లెలూయా. నీ కళ్ళల్లో జాలి ఉండాలి, నీ కళ్ళల్లో కరుణ ఉండాలి, నీ కళ్ళల్లో కృప ఉండాలి. హల్లెలూయా. నీ కళ్ళల్లో కఠినత్వం ఉంటుంది, నీ కళ్ళల్లో భయంకరమైన శాపవచనాలు ఉంటాయి, నీ కళ్ళల్లో భయంకరమైన ఏమంటారు దాన్ని, వంకరతనం ఉంటుంది, వ్యామోహం కనబడతా ఉంటుంది. ఆ కళ్ళుల్లోనే చూపిస్తారు వ్యామోహాలు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చూడండి, ఖచ్చితంగా మీ జీవితంలో పరిశుద్ధాత్మ చేత కన్నులు కలగకపోతే, పొందుకోకపోతే ఆ వాక్యంలో ఉన్న దేవుడు మనం చూడలేమండి. ఆ వాక్యంలో ఉన్న దేవుడు మనకు ప్రత్యక్షపరచబోడు. అందుచేత ఖచ్చితంగా అలాంటి చూపు గుడ్డుబత్తలమే పొందుకున్నాడు. ఎంత అద్భుతమైన చూపు పొందుకున్నాడంటే, సాక్షాత్తు సృష్టికర్త ముందు నిలబడితే ప్రపంచం కనపడతలేదు, కానీ సృష్టికర్త కనపడుతున్నాడు ఇప్పుడు. హల్లెలూయా. ఎంత అద్భుతం అండి. సృష్టికర్తను చూసే చూపిచ్చాడంటే, పరలోకాన్ని సృష్టించిన సృష్టికర్త, భూమి ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త, నక్షత్ర వలయాన్ని సృష్టించిన సృష్టికర్త, నిన్ను నన్ను సమస్తాన్ని చేసిన సృష్టికర్త, ఆ సృష్టికర్తను చూడడం నిజంగా ఎంత గొప్ప భాగ్యం అండి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. జాన్ కుర్రీ అని ఒక ఆయన ఉన్నాడు, ప్రవక్త చెప్తా ఉన్నాడు అనమాట. దానికోసం ఆయనంట పరలోకం వెళ్ళాడట. పరలోకం వెళ్ళి గేటు దగ్గర నుంచి ఉన్నాడంట. గేటు దగ్గర నుంచి నా గేటు దగ్గరికి వెళ్ళిపోతున్నాడు, పరుగులు వెళ్ళిపోతున్నాడు. నేను ఆయన చూడాలి, నేను ఆయన చూడాలి, నేను ఆయన చూడాలి. నేను 60 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాను, నా ఆయన చూడాలి, ఆయన ముఖ దర్శనం మనకు కావాలి అని చెప్పేసి ఎంతో అద్భుతంగా వెళ్ళిపోతున్నాడు అంటే పరిగెత్తికి వెళ్ళిపోతున్నాడు. దూతలు ఆపేసినాయి అక్కడ. దూతలు ఆపేసి, నీ పేరు జీవగ్రంథంలో ఉందో లేదో చూస్తానుండు, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అన్నాడంటే, నా తండ్రిని చూడడానికి వెళ్తున్నాను, నేను నా తండ్రిని చూడాలి, నన్ను దయచేసి ఆపకో అని చెప్పేసి టెన్షన్ పడుతున్నాడంట. టెన్షన్ పడకని చెప్పి పేరు చూస్తా, నీ పేరు లేదన్నదంట దేవదూత. దేటి పేరు లేకపోవడం ఏంటి? భూమి మీద నేను ఎంతో సేవ చేశాను, ఎన్నో సంఘాలు కట్టాను, ఎంతో మందితో మాట్లాడాను, ఎంతో మందికి సువార్త చేశాను, నా జీవితం అంతా సువార్తకి అప్పగించుకున్నాను, నా పేరు లేదంటావేంటి అని చెప్పేసి ఆ యొక్క దూతతో వాగ్వేదానికి దిగాడంట. ఆయన వాగ్వేదానికి దిగితే అప్పుడు ఆయన, మరి నేను నా పరిస్థితి ఏంటి, నేను వెళ్ళాలి, నేను ఆయన చూడాలి, ఆయన చూడడం కోసమే వచ్చాను నేను. లేదు ఆయన చూడడానికి అవకాశం లేదు, నువ్వు ఇక్కడ ఆయన చూడడానికి అవకాశం లేదు, నీ పేరు గ్రంథంలో లేదు ఇక్కడ. హల్లెలూయా. మరి నా పరిస్థితి ఏంటి? వెళ్ళు, ధవళ సింహాసనం దగ్గర నువ్వు ఫిర్యాదు చేయి, కంప్లైంట్ ఇచ్చేయి, నీ పేరు ఇక్కడ గ్రంథంలో లేదని చెప్పు, అక్కడ ధవళ సింహాసనం దగ్గరికి వెళ్ళు. హల్లెలూయా. చూడండి నా ప్రియమైన సహోదరులారా, భూమి మీద ఎంత దేవుని కోసం బతికావు, ఎంత పర్ఫెక్ట్గా ఉన్నావు, ఎన్ని పాటలు పాడావు, ఎన్ని ప్రార్థనలు చేసావు, ఎన్ని కార్యాలు చేసావు, దాన్ని దూతలు చూడట్లేదు. అక్కడ దూతను ఏం చూస్తుంది తెలుసా? నీ పేరు చూస్తుంది. గ్రంథంలో నీ పేరు చూస్తుంది. నీ పేరు గ్రంథంలో ఉంటేనే అతి పరిశుద్ధ స్థలంలోకి అడుగుపెట్టి అర్హతనికి ఇస్తాడు. లేకపోతే ధవళ సింహాసనం తీర్పే, చచ్చిపోయి పునరుద్ధానంలో ఎప్పుడో ధవళ సింహాసనం లాస్ట్లో జరిగే తీర్పులోకి వెళ్తాను. అప్పుడు వరకు కూడా నువ్వు వెయిట్ చేయవలసిందే. హల్లెలూయా. ఈయన ధవళ సింహాసనం దగ్గరికి వెళ్ళాడంట. వెళ్ళి నుంచుని ఇక్కడ దూతతో చాలా వాగ్వేదం చేశాడు. నేను ఎంత పోరాటం చేశానో తెలుసు, భూమి మీద దెబ్బలు తిన్నాను, ఎంత కసిగా నేను సువార్త ప్రకటించాను, ఎన్నో ఆత్మల కోసం పోరాటం చేశాను, ఎన్నో ఆత్మలు రక్షించాను, చివరికి నేను హతసాక్షిని అయిపోయాను, ఇప్పుడు ఇక్కడికి వస్తే నన్ను ఆపేశారు మీరు అని చెప్పేసి చాలా గంభీరంగా దూతతో వాగ్వేదం దిగాడు. కానీ ధవళ సింహాసనం దగ్గరికి వెళ్ళిన తర్వాత
తీర్పు తీర్చడానికి ఆ సింహాసనం మీద ప్రభు అయిన దేవుడు ఆసీనుడయ్యాడట. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు అలాగా ఆసీనుడయ్యాడో, మీరు చదవండి, మంచి గొర్రెల యొక్క మంచి కాపరి అనే మెసేజ్ బుక్ చదవండి, అందులో చెప్తున్నాడు ప్రవక్త ఇది. నేను అది చదువుతున్నప్పుడు చాలా ఏడుపు వచ్చింది, నాకు చాలా ఏడ్చాను ఆ మెసేజ్ చదివి. గొర్రెల యొక్క మంచి కాపరి అని ఉంటుంది బైబిల్, అక్కడ మెసేజ్ ఒకటి. అది ఆ యొక్క వెళ్ళి ఆ ధవళ సింహాసనం దగ్గర తీర్పులో అతను నిలబడ్డ తర్వాత ఆ యొక్క ధవళ సింహాసనం మీద దేవుడు ఆసీనుడయ్యాడు. ఆ ప్రకాశవంతమైన వెలుగులో నుంచి, ముఖమేం కనబడతలేదు కానీ ఒక వెలుగు, గంభీరమైన వెలుగు అక్కడ ఉంది. ఆ వెలుగులో నుంచి మాటలు వస్తున్నాయి. ఏమని మాటలు వస్తున్నాయంటే, అతను అంటున్నాడు, అక్కడికి వెళ్ళి నిలబడ్డాడు, నువ్వు పరిశుద్ధుల్లోకి ఇక్కడికి వచ్చావు, సరే సేవ చేశానంటున్నావు, భూమి మీద ఉండగా నువ్వు ఏ పాపం చేయలేదా? అక్కడ ఉన్నప్పుడు నేను అసలు ఏ పాపం చేయలేదు, నేను పాపాలన్నీ కడిగేసుకున్నాను, శుద్ధి చేసుకున్నాను, నీతికరం చేసేసుకున్నాను, అన్నీ చేసేసానని వాగ్వాదం దిగాడు దేవదూతని. ధవళ సింహాసనం దగ్గరికి ఎప్పుడైతే వెళ్ళి అక్కడ స్వరం వస్తుంది, నువ్వు ఎప్పుడు భూమి మీద ఉండగా పాపం చేయలేదా? ఒకటేంటి ప్రభువా, చాలా చేశాను. ఒకటి కాదు, నా తల వెంట్రుకలు లెక్క పెట్టలేనంత పాపాలు నా దగ్గర ఉన్నాయి, లిస్ట్ ఉంది అన్నాడండి. అప్పుడు దేవుడు, సరే నువ్వు చేసిన మంచి క్రియలను బట్టి, నువ్వు చేసిన భూమి మీద ఉన్న మంచి క్రియలు బట్టి నీకు నా పరలోకంలో ఉండడానికి నేను అవకాశం ఇస్తా ఉన్నాను, నీకు కృపణిస్తున్నానని చెప్పి ఆ యొక్క నిజమైన ఒప్పుకోలుని బట్టి, నిజమైన పశ్చాత్తాపాన్ని బట్టి అక్కడ వ్యక్తిని దేవుడు తీర్పు తీర్చి మేకల్లో నుంచి గొర్రెలను వేరు చేసి ఈ గొర్రెని తీసుకెళ్ళి పరలోకంలో పెట్టాడట. హల్లెలూయా. డానియల్ కుర్రే దర్శనం అది. నా ప్రియమైన సహోదరులారా, ఖచ్చితంగా భూమి మీద మనం ఉండగా గొర్రెపిల్ల జీవగ్రంథంలో మన పేరు ఉందో లేదో చూసుకోవాలి. గొర్రెపిల్ల జీవగ్రంథంలో పేరు ఉన్నదనుకోండి, ఖచ్చితంగా భూమి మీదకి మెస్సియా వచ్చినప్పుడు నిన్ను కలుస్తాడు. హల్లెలూయా. ఎవరి పేరైతే గొర్రెపిల్ల జీవగ్రంథంలో రాయబడి ఉన్నదో వారి యొద్దకు ఖచ్చితంగా మెస్సియా వస్తాడు. హల్లెలూయా. అది నా రూపంలో వస్తాడా, లేకపోతే నీ రూపంలో వస్తాడా, లేక ముసలోడి రూపంలో వస్తాడా, పొడిచోడి రూపంలో వస్తాడా, ఏ రూపంలో వస్తాడో అన్నది నీకు తెలియదు. కానీ నువ్వు వాక్యము, వాగ్దానము, ప్రవచనము పట్టుకుని నువ్వు నిలబడకపోతే ఆ మెస్సియా నీ దగ్గరికి వచ్చి ఎలా దర్శిస్తున్నాడో నీకు తెలియదు. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. కొన్ని లేఖనాలు మనం చదువుకుందాం, కొన్ని లేఖనాల ద్వారా మనం వెళ్ళి ముందుకెళ్ళి దీన్ని ముగించుకుందాం. దేవుడు మనకు సహాయం చేసిన కొలది. ఇప్పుడు దేవుడు ఆ వ్యక్తితో మాట్లాడుతున్నాడు, భర్తమయ్యతో మాట్లాడుతున్నాడు. నీవు ఆత్మను పొందుకోవాలని నీకున్న తీవ్రమైన కోరిక, పరిశుద్ధాత్మ బాప్టిజంను పొందుకోవాలని నీ తపన బట్టి నీ భౌతికమైన చూపు కూడా పొందుకున్నావు. నిన్ను ఇప్పుడు ఆత్మీయంగాను భౌతికంగాను నేను నిన్ను దీవిస్తున్నాను అని చెప్పేసి మెస్సియా రెండింతల ఆత్మతో భర్తమైన నింపాడు. హల్లెలూయా. ఒకటి శరీర విమోచన, ఒకటి ఆత్మల విమోచన. ఆయన రెండు ఎలాగిచ్చాడంటే స్పోకెన్ వర్డ్ ద్వారా ఇచ్చాడు, పల్లకబడిన మాట ద్వారా ఇచ్చాడు. చూడండి ఒకసారి మీరు బైబిల్లో చదవండి, మార్కు సువార్త 10:46. మార్కు సువార్త 10:46. అక్కడ ఒక్కసారి ఆ ప్రాసెస్ మీరు చూడండి, దాన్ని చక్కగా స్టోరీ, దాన్ని దేవుడు ఎలా వివరిస్తున్నాడు చూడండి. చదవండి. మార్కు సువార్త 10:46. ఎరికో పట్టణంకి వచ్చిరి, తన శిష్యులతో ఎరికో నుండి బయలుదేరి వచ్చిచుండగా అదిగోండి, అంటే ఎరుకు మార్గంలో ఉన్నాడు ఆ భిక్షకుడు. ఆ యొక్క గుడ్డి భర్తలోమై ఎరుకు మార్గంలో ఆ యొక్క రోడ్డు పక్కన భిక్షమెత్తుకుంటున్నాడు. ఈయన నజరేయుడని యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించమని కేకలు పెడతా ఉన్నాడు. చాలా మంది ఆయన కూర్చో, ఊరుకో, నువ్వు ఎందుకలా కేకలు పెడుతున్నావు, గొడవ పెట్టుకో అంటే చెప్పేసి చాలా మంది అనసడానికి ప్రయత్నం చేస్తున్నారు అతన్ని. హల్లెలూయా. నీకు కనుక రెవల్యూషన్ వచ్చిందో, ప్రత్యక్షత వచ్చిందో ఎవరిని ఆపలేరు. ఆమెను చెప్పండి అయ్యా, లేకపోతే ఆమెను చెప్పండి అయ్యా, హల్లెలూయా చెప్పండి అయ్యా అని ఎవరు నిన్ను అడగక్కర్లేదు. నీకు నువ్వుగానే రెచ్చిపోతావు.
నీకు నువ్వుగానే ఆమెను చెప్తావు. అసలు నిన్నెవడు అడగక్కర్లేదు. ఆ విధంగా నీకు ప్రత్యక్షత వస్తే నిన్నెవడు ఆపలేడు. హల్లెలూయా. చాలామంది ఆపడ ప్రయత్నం చేస్తున్నారు కానీ వాళ్ళకి అవ్వట్లేదు. వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపమని ఇంకా ఎక్కువగా అరుస్తూ మొదలెట్టాడు. యేసు వాడిని పిలుస్తున్నాడు. ఇప్పుడు ధైర్యం తెచ్చుకో, లెమ్మని వారితో చెప్పి ఎలా లేచాడండి? ఎలా లేచాడండి? దిగ్గున లేచాడంట. ఈ కాలం ప్రవర్తన దాన్ని విశ్వాసం అన్నాడు. ఆ విశ్వాసంతో దిగ్గున లేచి ఆ విశ్వాసం అతని పైకి అలా లేపేసిందంట. హల్లెలూయా. దిగ్గున లేచి యేసు యొద్దకు వచ్చి, యేసు నేను నీకు ఏమి చేయగోరుచునని అడుగగా అనిను నీవు వెళ్ళు. ఆమేన్. హల్లెలూయా. నేను నీ కళ్ళు ఇస్తానయ్యా, నేను ప్రార్థన చేస్తే నీ కళ్ళు వచ్చేస్తే అంటున్నాడండి. హల్లెలూయా. అలాగంటలేదు. ఆయన ఏమంటున్నాడు తెలుసండి? ఏ మాట అయితే ఆ పాపాత్మురాల స్త్రీతో చెప్పాడో, ఏ మాట అయితే ఆ రక్తస్రావ రోగితో చెప్పాడో, 12 సంవత్సరాల నుంచి బాధపడుతున్న స్త్రీతో, అదే మాట గుడ్డు భర్త మీద పలుకుతూ ఉన్నాడు. హల్లెలూయా. చూడండి అక్కడ ఏమంటున్నాడని చదవండి. అందుకు యేసు నువ్వు వెళ్ళు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. ఆమేన్. హల్లెలూయా. ఆ విశ్వాసము, పలకబడిన మాట ద్వారా విశ్వాసం వచ్చేసింది. దిగ్గున లేచాడు ఆయన. ఆ యొక్క విశ్వాసముతో దేవుని యొక్క స్వస్థత పరిపూర్ణంగా పొందుకుని ఇప్పుడు దావీదు కుమారుడిగా మా హృదయంలోనికి ఆత్మను తెచ్చుకున్నాడు, శరీరంలోనికి కళ్ళు తెచ్చుకున్నాడు. హల్లెలూయా. 2 తెచ్చుకుని అతను ఎంతో సంతోషంగా ఆయన గృహానికి వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగును గాక. నిజముగా మన జీవితాల్లో కూడా స్పోకెన్ వర్డ్ కావాలి, పలకబడిన మాట కావాలి, ఆ మూల విత్తనం కావాలి. ఎప్పుడైతే పలకబడిన మాట మన జీవితంలోకి వస్తుందో, ఎప్పుడైతే వాక్యం నీ ఎద్దుకు వస్తుందో, ఆ వాక్యం నీకు పలకబడిన మాట ఇస్తాడు. హల్లెలూయా. మెస్సియా కనుక నీ దగ్గరకు వస్తే, వాక్యం కనుక నీ దగ్గరకు వస్తే, ఫస్ట్ నీతో పలికేది ఏంటో తెలుసా? స్పోకెన్ వర్డ్, పలకబడిన మాట. ఈ కాలం యొక్క ప్రవర్తన మొట్టమొదటిగా బోధించిన వాక్యం ఏంటో తెలుసా? పలకబడిన మాటయే మూల విత్తనమని బోధించాడు. హల్లెలూయా. అంటే ఖచ్చితంగా మనము మెస్సియా మనం దర్శించినప్పుడు మనతో మాట్లాడే మాట ఏంటంటే పలకబడిన మాట, స్పోకెన్ వర్డ్. ఆయన నోట్లో నుంచి వస్తుంది అది. హల్లెలూయా. ఆది కాండము మొట్టమొదటి అధ్యాయంలో మొట్టమొదటిగా ఆయన ఏమని చేసాడు తెలుసా? ఆ స్పోకెన్ వర్డ్ పలికాడు. లెట్ దేర్ బి లైట్ అన్నాడు. ఎప్పుడైతే మాట పలికాడో వెలుగు కలుగును గాక అని ఎప్పుడైతే మాట్లాడాడో, ఆ వెలుగంతా కూడా మొత్తం ప్రపంచం అంతా ముంచేసింది. హల్లెలూయా. ఆ పలకబడిన మాట, ఆ యొక్క లెట్ దేర్ బి లైట్ అని పలికిన అదే దేవుడు ఏ దేనులో మొట్టమొదటి సృష్టి ప్రారంభంలో వెలుగు కలుగునుగా కానీ పలికిన దేవుడు, అదే దేవుడు ఇప్పుడు గుడ్డు భర్తమై దగ్గరికి వచ్చి హల్లెలూయా అదే మాట పలుకుతూ ఉన్నాడు. ఇప్పుడు ఆ మాట ప్రకారంగానే అదే దేవుడు ఇప్పుడు నీ దగ్గరికి వచ్చి నీతో కూడా పలకపోతా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. 2 ఆత్మతో ఇప్పుడు అభిషేకించబడ్డాడు. బై ది స్పోకెన్ వర్డ్, పలకబడిన మాట ద్వారా మొదటి రాకడలోనికి పరిశుద్ధ ఆత్మను దేవుడు తీసుకుని వస్తూ ఉన్నాడు. 2వ రాకడలో నీ దేహమును మార్చి రూపాంతరం చేసి క్షయత అక్షయతగా మార్చి దేవుడు నీకు విమోచన ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దిస్ ఈజ్ టైం. ఇదే ఆ సమయం. 2 ఆత్మ అంటే ఇక్కడ 2 ఆత్మ బత్తలోమై పొందుకోవడానికి కారణం ఏంటంటే ఇతను అన్యజనులకును యూదులకును మధ్యవర్తిగా ఉన్నాడు ఇతను. హల్లెలూయా. ఒక పక్క మొదటి రాకడలో దేవుడు ఎందుకు వచ్చాడంటే ఆత్మను విడిపించడానికి వచ్చాడు. 2వ రాకడలో భూమి మీదకి దేవుడు ఎందుకు వస్తున్నాడంటే నీ యొక్క శరీరాన్ని విమోచించడానికి వచ్చాడు.
మొదటి రాకడలో యెరూషలేములో దిగింది ఎందుకంటే నీ ఆత్మను విడిపించడానికి. రెండవ రాకడలో అన్యజనుల యొద్దకు రావడానికి ఎందుకు వస్తున్నాడంటే నీ యొక్క శరీరాన్ని విమోచించడానికి. హల్లెలూయా. నీకు ఆత్మలో విమోచించబడాలి, శరీరంలో విమోచించబడాలి. ఈ రెండు జరిగినప్పుడే నువ్వు రూపాంతరం జరిగి అక్షయతగా మారి మధ్యాకాశంలోకి వెళ్తావు. హల్లెలూయా. అందుకే ఈరోజు చాలామంది డినామినేషన్లో ఏం చేస్తున్నారంటే ఆ ఆత్మను బట్టి ఆత్మలో పొందేసుకున్నామా, ఆత్మను బట్టి మనం నడిచేసామా, ఆత్మను బట్టి ముందుకెళ్ళిపోయామా అని మాట్లాడుతున్నారు. కానీ మొదటి రాకడలో ఉన్న ప్రభుని యేసుక్రీస్తు కోసమే మాట్లాడుతున్నారు. కానీ రెండవ రాకడలో దేవుడు దిగొచ్చి ఈ శరీరాన్ని విమోచించే ప్రాసెస్ ఈరోజు ఈ యొక్క డినామినేషన్ సంఘాలు పట్టుకోలేకపోతా ఉన్నాయి. హల్లెలూయా. వాళ్ళకి తెలియని మర్మం ఏంటంటే శరీర విమోచన, రూపాంతరపరచబడే మర్మం. ఈ శరీర దేహం ఏ విధంగా రూపాంతరపరచబడుతుందో, ఈ యొక్క శరీరం ఏ విధంగా మార్చబడుతుందో ఈరోజు డినామినేషన్ సంఘాలకు దేవుడు మర్మంగా ఉంచేశాడు, దాన్ని దాచేశాడు ఆ మర్మాన్ని. అయితే ఎవరైతే ఈ వర్తమానాన్ని పట్టుకుని 7వ దూతను పట్టుకుని ఎవరైతే వాక్యాన్ని నమ్మి వెంబడించడానికి సిద్ధపడుతూ ఉన్నారో దేవుడు వారికి ఈ రూపాంతరపరుచు మర్మాన్ని తెరుస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. గుడ్డి భర్త లోమయ్యకి ఏ విధంగా రెండింతల ఆత్మనిచ్చి ఆయన రూపాంతరపరుస్తూ ఉన్నాడో ఈరోజు దేవుడు నిన్ను నన్ను కూడా అలాగే పలకబడిన మాట ద్వారా రూపాంతరపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నిన్ను రూపాంతరపరచబడే శక్తి ఎక్కడ ఉందో తెలుసా? దేవుని యొక్క పలకబడిన మాటలో ఉంది. ఆయన మాట పలకగానే ఉనికిలోకి వచ్చింది సృష్టి అంతా కూడా. ఆయన మాట పలికితే మొత్తం సమస్తము కూడా ఉనికిలోకి వచ్చింది. హల్లెలూయా. చెట్లు కలుగును కాకుండా వచ్చినాయి, భూమి కలుగును కాకుండా వచ్చింది, నక్షత్రాలు కలుగును కాకుండా వచ్చినాయి, సమస్తము కలుగును కాక వచ్చినాయి. హల్లెలూయా. సృష్టిని చేసినట్లుగానే దేవుడు ఇక్కడ కాపర్లో ఉండి నీతో పలుకుతున్నాడు ఇప్పుడు. హల్లెలూయా. నీకు విశ్వాసం వచ్చునుగాక, నీకు సద్గుణం వచ్చునుగాక, నీకు జ్ఞానం వచ్చునుగాక, నీకు జ్ఞానము కలుగునుగాక, నీకు జ్ఞానము వెలుగు కలుగునుగాక. హల్లెలూయా. దీర్ఘశాంతము కలుగునుగాక, దయాలత్వం కలుగునుగాక, ప్రేమ కలుగునుగాక అని ఏం చేస్తున్నాడంటే వాక్యం ద్వారా నీకు దేవుడు పలుకుతూ ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు కోటానికి రావడం వల్ల ఉపయోగం ఏంటి తెలుసా? మానేసి ఎటు వెళ్ళిపోయావంటే మానేసావంటే నీకు ఏదో ఉపయోగం కలగవచ్చు, కానీ నీ కోటం మిస్ అయిపోవడం వల్ల నీ లోపల పలకబడిన మాట నీ జీవితంలోకి రావడం కోల్పోతున్నావు. హల్లెలూయా. నిజమైన విశ్వాసి ఎక్కువ కోటాలు ఎందుకు కోరుకుంటాడు తెలుసా? ఇంకా మాట్లాడాలి, నాతో ఇంకా పలకబడిన మాట మాట్లాడాలి, ఇంకా నా జీవితంలో కలగాలి, ఇంకా నా జీవితంలో ఏదో కలగాలి, ఏదో పొందుకోవాలని ఆశతో, ఆతృతతో, ఎక్స్పెక్టేషన్తో వస్తాడు. హల్లెలూయా. ఎంత ఎక్కువ కోటాలకు వెళ్తే అంత ఆశీర్వదించబడతాడు వ్యక్తి. కానీ కోటాల్లో ఏదో ఆదివారం సందాదారులాగా, ఆదివారం విశ్వాసుల్లాగా ఆదివారం ఒక్కరోజే వచ్చి మిగతా రోజులన్నీ ఇంటికాడ కూర్చుంటే ఆదివారం ఒక్కరోజే కలుగుంది కాకన్నా మాట కొట్టి నీవు పొందుకుంటాం, మిగతా అన్నీ ఖాళీయే. హల్లెలూయా. కానీ దేవుడు ప్రతిరోజు నీతో పలుకుతాడు, ప్రతిరోజు నీతో మాట్లాడాలనుకుంటున్నాడు, ప్రతి నిమిషం కూడా నీతో మాట్లాడాలనుకుంటున్నాడు, ప్రతి సెకండ్ కూడా నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. చూడండి, ఒక లవర్స్ ఉన్నారనుకోండి, ప్రతి క్షణము ఫోన్ చేసేసుకుని, ప్రతిసారి ఫోన్ చేసేసుకుని ఈవిడు మాట్లాడకపోతే ఆయన ఉండలేడు, ఆయన మాట్లాడకపోతే ఈయన ఉండలేడు. గుండె అంతా ఇక మనిషి ఇక్కడ ఉంటుంది కానీ గుండె ఎక్కడ పెడుతుంది? మనిషి అక్కడ ఉంటాడు, గుండె మనసు అంతా ఇక్కడే ఉంటుంది. ఎందుకని? ఒకరినొకరు గుండె కొట్టుకుంటుంది. ఎందుకని? మనసు పంచుకున్నారు. అక్కడ ఎంతసేపు ఆలోచన అక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. దేవుడు నాకు మహిమ కలుగును గాక. వింటున్నారా? దేవుడు కూడా అలాగే ఉన్నాడు. దేవుడు కూడా నిన్ను అలాగే ప్రేమించాలనుకుంటున్నాడు. ప్రతి క్షణము ఆయన నీ కోసం ఆలోచిస్తున్నాడు, నీవు ప్రతి క్షణం ఆయన కోసం ఆలోచించాలి. హల్లెలూయా. అది నిజమైన ప్రేమ. హల్లెలూయా. దీనినే దేవుడు ఏం చేస్తున్నాడంటే స్పోకెన్ వర్డ్, సహవాసం, మాట్లాడుట ద్వారా, నీతో ప్రతి క్షణం సహవాసం చేయడం ద్వారా, నీతో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నాడు ఆయన, నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు ఆయన, నీతో కలిసి ఉండడానికి, కలిసి భోజనం చేయడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. ఎప్పుడు కూడా అమ్మ తొలుపు దూరం తీ, నేను తలుపు కొడుతున్నాను, తలుపుడు ఎద్దు నుండి తలుపు కొడుతున్నాను, ఎవరన్నా నా స్వరం నేను తలుపు తీస్తే నేను అతని దగ్గరకు వచ్చి భోజనం చేస్తాను, సహవాసం చేస్తాను అంటున్నాడు ఆయన. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఆయనకి తలుపు బిగించేశారట ప్రజలు.
ఆయనకి తలుపు బిగించేశారంట. వెనకాల ఎక్కడో కిటికీ డోర్ ఎక్కడో తెరిచి కిటికీ డోర్ని తీసుకొచ్చేస్తున్నారు అక్రమ వ్యక్తుల్ని. హల్లెలూయా. మెయిన్ డోర్ మూసేసి వెనకాల ఎక్కడో కిటికీ డోర్ ఓపెన్ చేసేస్తున్నారట. ఆ కిటికీలో నుంచి వచ్చేస్తున్నాడు సాతాను. విండో ఆ కిటికీలో నుంచి వచ్చేస్తున్నాడట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటి ఆ విండో? ఆ విండో ఏంటి తెలుసా మీకు? విండో అంటేని కంప్యూటర్ పేరు ఏంటి? కంప్యూటర్ని కంప్యూటర్ నొక్కగానే మీకు మొత్తం ఫస్ట్ ఓపెన్ అవ్వగానే మీకు ఏం పేరు అవుతుంది? విండో. కిటికీ. ఏ కిటికీ అది? ఇంటర్నెట్ కిటికీ. ఫోను. దేవుడికి ద్వారం మూసేసారట, దేవుడికి తలుపు మూసేసారట. ప్రతి క్షణం ఇంక ఫోన్తో కూర్చుంటారు. ప్రతి క్షణం ఇంక మొబైల్ మొబైల్ మొబైల్. దానితోనే జీవితం, దానితోనే గుండె లబ్ డబ్ అని కొట్టుకుంటుంది ఫోన్ తిని. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చాలా జాగ్రత్తగా మీరు వినాలి. ఇక్కడ 2 రాకళ్ళు ఇక్కడ జరుగుతున్నాయి. మొదటి రాకడ ఆత్మ విమోచించాడు దేవుడు. 2వ రాకల్లో శరీరాన్ని విమోచిస్తూ ఉన్నాడు. సేమ్ ఆ మెసేజ్ విని సిమియోను కూడా అక్కడ ఉన్నాడు కదా. గుడ్డివారి కన్నులు తెరవబడును, చెవిటివారి చెవులు విప్పబడును, మోగవాళ్ళు మాట్లాడును అని యాజకుడు ప్రసంగం చేస్తూ ఉంటే సిమియోను కూడా అక్కడ ఉన్నాడు. సిమియోను కూడా అక్కడ ఉండి ఆమేన్ అన్నాడట. హల్లెలూయా. పేతురు అక్కడ ఉన్నాడంట, ఆయన కూడా ఆమేన్ అన్నాడట. నతానీయేలు అక్కడ ఉన్నాడంట, ఆయన కూడా ఆమేన్ అన్నాడు. యాకోబు అక్కడ ఉన్నాడంట, ఆయన కూడా ఆమేన్ అన్నాడు. వీళ్ళందరూ కూడా ఆ సన్హెద్రిన్ సభలోకి వెళ్ళేవారు, ఆ యొక్క చిన్న గోవుల్లోకి వెళ్ళేవారు. యేసుక్రీస్తు రాకముందు వాళ్ళ మందిరంలోకి వెళ్ళేవారు, వాళ్ళు ఆ యొక్క సంఘంలోకి వెళ్ళేవారు. వాళ్ళు మంచి సంఘం యొక్క విశ్వాసులండి వాళ్ళు. పేతురు అనగా, యోహాన్ అనగా, ఆంద్రే అనగా, యాకోబు అనగా, సిమియోన్ అనగా, వీళ్ళందరూ మంచి మంచి విశ్వాసులు. వీళ్ళు సంఘంలో చక్కగా వాళ్ళు మంచి పరిచర్య చేస్తూ చాలా ఉద్యోగంగా వాక్యం పట్టుకుని నడుస్తూ వాళ్ళ సేవకుని పట్టుకుని ఫాలో అవుతూ ఉండేవారు వాళ్ళు. హల్లెలూయా. ఎప్పుడైతే యాజకుడు ప్రవచనం ఎత్తి చెప్తా ఉన్నాడో ఆమేన్ 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 అని మారుమోగులు పోతున్నాయి. ఆమేన్ అంటారా? హల్లెలూయా. అక్కడ ఆమేన్ అంటే మీరు కూడా ఆమేన్ అన్నాను. మరి మీరు ఆమేన్ అంటే మీరు ఆశీర్వదించబడతారు. ఆమేన్లో చాలా ఆశీర్వాదం ఉంది చూసారా. కేవలం గుడ్డు భర్తలోమయ్య ప్రసంగం చేస్తుండే ఆమేన్ అన్నందుకు మెసేజ్ వచ్చేసాడు అక్కడికి. హల్లెలూయా. మరి మీరు ఆమేన్ అంటే మీ దగ్గర రాడా? వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు. ఓకే రైట్. పొట్టి చెక్క అక్కడ ఉన్నాడట. విశ్వాసులందరూ అక్కడ ఉండి సంతోషంతో చెప్పబడిన వాక్యానికి ఆమేన్ ఆమేన్ అంటుంటే ఆ యొక్క ప్రధాన యాజకుడు అనుకుంటున్నాడంట, అమ్మో చాలా అభిషేకం వచ్చేస్తుంది, నాకు చాలా అద్భుతమైన మెసేజ్ ఇచ్చేస్తున్నాను నేను. హల్లెలూయా. ఓ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, లిజన్ కేర్ఫుల్లీ, జాగ్రత్తగా వినండి. దేవునికి అభిషేకం మీ మధ్యలోకి వచ్చేస్తుంది. మీరు ఆమేన్ చెప్తా ఉన్నారు, మీరు అభిషేకించబడతా ఉన్నారు, దేవునికి ఆశీర్వాదం మీ మీదకి వస్తూ ఉంది. నేను చాలా అద్భుతంగా ఆశీర్వదించబడుతున్నాను, చాలా అద్భుతంగా మీతో మాట్లాడుతున్నాను అని చెప్పేసి యాజకుడు ఇంకరించిపోతున్నాడట. హల్లెలూయా. దేవుని నాకు మహిమ కలుగును గాక. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీలో ఆ ఉద్యోగం నేను చూస్తున్నాను, మీ ఎక్సైట్మెంట్ నేను చూస్తున్నాను, మీ ముఖాల్లో ఆత్మీయ ఆనందం నేను చూస్తున్నాను. మీరు దేవుని కుమారులు కుమార్తెలై ఉన్నారు. మీ కొరకు దేవుడు మెస్సేగా రాబోతున్నాడు. ఆ రాకడ కొరకు ప్రవక్తలందరూ గొప్ప గొప్ప ప్రవచనాలు పలికారు. గొప్ప ఎదురు చూపుతో, నిరీక్షణతో ఆ ప్రవచన నెరవేర్పు కొరకు మీరు ఖచ్చితంగా ఎదురు చూడాలి. హల్లెలూయా. సేవకుడు ఇంకరించిపోయాడు. ఎందుకంటే ఆ విశ్వాసులు ఆమెను చెప్పి కొలిది సేవకుడికి ఇంకా వాక్యం వచ్చేస్తుంది. హల్లెలూయా. ఒకవేళ నేను ఎక్కువ వాక్యం చెప్పేస్తానని మీరు ఆమెను చెప్పట్లేదు నాకు తెలిసి. హల్లెలూయా. ఎప్పుడు ముగించేస్తామని చూసారు, కష్టమైపోతుంది. ఎక్కువ ఆమెను చెప్పడానికి ఎక్కువ వాక్యం వస్తుంది. హల్లెలూయా. లేని ప్రత్యక్షతను దేవుడు మనకిస్తాడు. మనం పొందుకోలేని ప్రత్యక్షత ఏమైనా ఉంటే దేవుడు ఆ ప్రత్యక్షతను మనకిస్తాడు. హల్లెలూయా. ఆమెలో అంత ఉద్యోగం ఉంది. ఈ సేవకుడు ఇంకా రెచ్చిపోతున్నాడు, ఇంకా అద్భుతమైన ఉద్యోగం వచ్చేస్తుంది. ఆమెను చెప్పుకోల్ది ఆమెన్ ఆమెన్ అని నతానీయేలు చెప్తున్నాడు, పేతురు చెప్తున్నాడు, సిమియోను చెప్తున్నాడు, యాకోబు చెప్తున్నాడు, జక్కయ్య చెప్తున్నాడు. అందరూ కూడా ఆమెన్ 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 అంటున్నారు. హల్లెలూయా. దేవుని నాకు మహిమ కలుగును గాక. ఓ గొప్ప ఎదురు చూపుతో, నిరీక్షణతో మనం ఎదురు చూడాలి. ప్రార్థనతో మనం ఆయన తప్పిపోకూడదు. ప్రార్థనతో ఆయన సన్నిధిని మనం కనిపెట్టుకుని ఉండాలి. మనం ఆయన రాకడ కొరకు కనిపెట్టుకుని ఉండాలి.
ఆయన రాకడ నెరవేర్పు కొరకు పరిపూర్ణంగా మన హృదయాలు సిద్ధపరచుకోవాలి. చూడండి ప్రవచనాలు మనం ఇప్పుడు చూద్దాం, అవన్నీ కూడా చాలా ఉద్యోగంగా ఉన్నాయి అని చెప్పేసి ఆ యొక్క యాజకుడు చాలా ఉద్యోగంగా ప్రజలతో మాట్లాడుతున్నాడంట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఇప్పుడు మనం చూద్దాం, అసలైన మెసేజ్లోకి వెళ్దాం. ఇప్పుడు ఆ ప్రధాన యాజకుడు, ఆ సంఘం పాస్టర్ గారు ఇలా చెప్తున్నాడు. మనం ఇప్పుడు ప్రవచనాలు చూద్దామా? ఓకే, రైట్. హల్లెలూయా. ఇప్పుడు ఆ పాస్టర్ గారు యెషయా గ్రంథం తీసుకొని 7:14 తీసాడట. మనం కూడా చూద్దాం. యెషయా గ్రంథం 7:14. యెషయా గ్రంథం 7:14. కాబట్టి ప్రభువు తానే యొక్క సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టబడును. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. యెషయా గ్రంథం 7:14 తీసుకుని ఆ యొక్క ప్రవచనాన్ని, యెషయా పలికిన ప్రవచనాన్ని యాజకుడు చదివి వినిపిస్తున్నాడు. ఏమిటో తెలుసా? ఆ యొక్క కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును అన్నాడు. హల్లెలూయా. అక్కడ చాలా మంది కన్యకులు ఉన్నారంట కానీ అక్కడ ఉన్నది ఒక స్త్రీ, 12 సంవత్సరాల ఒక యవనస్తురాలు. హల్లెలూయా. ఆమె పేరు మరియా. ఆమె ఆమేన్ అన్నదట. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. చప్పట్లు కొడతారు అందరూ. డైరెక్ట్గానే ఉన్నారు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆ కన్యక ఎప్పుడైతే యొక్క ప్రవచనం యెషయా పలికిన ప్రవచనం చదివాడు యాజకుడు, ఆమేన్ అని ఒక్కసారిగా గట్టిగా అరిచిందంట. అంత గట్టిగా అరిచినప్పటికీ ఆ ఎదర కూర్చున్న వాళ్ళందరూ సడన్గా వెనక్కి తిరిగి ఎవరివిరా అని చూస్తున్నారట. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మా పీటర్ గారి చర్చిలో వాక్యం చెప్పేవారు అనమాట. వాక్యం చెప్తా ఉంటే కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చేవారు అనుకోండి, సడన్గా కూర్చునేవారు. మెసేజ్ స్టార్ట్ అయ్యేది. స్టార్ట్ అవుతే ఈయన గట్టిగా మాట్లాడి ఉద్యోగం వచ్చేసరికి ఎవరో ఎక్కడ గట్టిగా అరిచి ఆమేన్ అనేవారు. ఈ కొత్త వ్యక్తి అమాంతం కలిసి చూసి ఎవరైతే ఏదో అయింది ఇక్కడ అని చూసేవాడు. హల్లెలూయా. కొంచెం నవ్వు వచ్చేది. అంటే వాళ్ళందరూ కూడా సడన్గా మరియ వైపు చూశారంట. మరి అందరూ చూస్తున్నారని సైలెంట్ అయిపోలేదు. ఇంకా ఎక్కువ బలం వచ్చేసి, ఇంకా ఎక్కువ విశ్వాసం వచ్చేసి ఆమేన్ 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 అంటుందంట. హల్లెలూయా. ఆ పక్కన ఉన్న స్త్రీ అంటుందంట, ఏ మరియా ఏంటి అలా గరుతావు? మేము వినొద్దటి చెప్తున్నారు కదా పాస్టర్ గారు, సైలెంట్గా వినొచ్చు కదా అన్నదంట. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు మరి ఏమన్నదంట, ఎందుకో తెలియదు సిస్టర్, మై డియర్ సిస్టర్, నాకు తెలియదు ఆ విషయం. ఆ యెషయా ఎందుకో నా కోసమే చెప్తున్నట్టు అనిపిస్తుంది, నా కోసమే ఆ ప్రవచనం పలుకుతున్నట్టుగా అనిపిస్తుంది. ఆ కన్యకు నేనే అనిపిస్తుంది. హల్లెలూయా, గ్లోరీ, హల్లెలూయా. నేను ఆ కన్యకని అనిపిస్తుంది అన్నదంట. ఏంటి నీ ముఖం ఎప్పుడైనా అర్థంలో చూసుకున్నావా? ఆ కన్యకు నువ్వు ఒక సామాన్యురాలివి, ఒక సామాన్యమైన ఇంట్లో పుట్టావు. ఆ కన్యకులు ప్రధాన యాజకుడు కూతుర్లు ఉన్నారు అక్కడ, బోలు మంది. వాళ్ళు సిద్ధపరచబడుతున్నారు అక్కడ. పుడితే పరిశుద్ధుల ఇంట్లో పుడతాడు, కానీ నీ కొడుకులు ఎందుకు పుడతాడు? భ్రమ పడుతున్నావు అలాగా. నీకోసం కాదు మాట్లాడుతుండే ఆయన. నువ్వు కూర్చో, సైలెంట్ ప్లీజ్, సైలెంట్ అంటుందంట. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఏంటి మమ్మల్ని విననీవా, డిస్టర్బ్ చేస్తావు ఎందుకు అంటున్నారంట వాళ్ళు. అప్పుడు మరి అంటుందంట, హలో మై డియర్ సిస్టర్, నన్ను అపార్థం చేసుకోవద్దు. యెషయా గారు మరియా నీవే కన్యకు అన్నట్టుగా నాకు ఉత్తేజం కలుగుతుంది, నేనే కన్యకననే ప్రేరేపణ నాకు కలుగుతుంది. ఆ లేఖనం విన్నప్పుడు ఎందుకో నాకు తెలియదు, నా కోసమే చాలా సంతోషం వస్తుంది అది ఆ లేఖనం విన్నప్పుడు. హల్లెలూయా. ఆ లేఖనం నాలో నెరవేర్పు జరుగుతుంది అనిపిస్తుంది. గ్లోరీ, హల్లెలూయా. వాళ్ళు అంటున్నారు, అది నీ భ్రమ, నీకు అర్హత లేదు, నువ్వు ఒక సామాన్యురాలివి, నీకంటే పెద్ద పెద్దలు ఉన్నారు ఇక్కడ, ప్రధాన యాజకుడు కూతుర్లు రెడీ అవుతున్నారు. మెస్సీ అలాంటి గర్భంలో నుంచి పుడతాడు, పరిశుద్ధమైన కన్యక గర్భం నుంచి మెస్సీ పుడతాడని చెప్పాడు యెషయా. పగటకాలకు అనుకో, కూర్చోగా. హల్లెలూయా. చాలామంది ఉంటారు ఇలాగా, వాక్యం నన్ను జీవితంలో నెరవేరుతుందో నువ్వు ఉత్సాహంతో నువ్వు ఎప్పుడైనా ఎగిరావా?
నీకు ఎదురయ్యారో లేదో నాకు తెలియదు, నాకు చాలామంది ఎదురయ్యారు. హల్లెలూయా, దేవుని నామమునకు మహిమ కలుగును గాక. నీకంటే పెద్ద పెద్ద యాజకుల కూతుళ్ళు ఉన్నారు ఇక్కడ, పగటకాలకు అనుకో. మీరు ఎన్ని చెప్పినా, మరి అంటుంది, మీరు ఎన్ని చెప్పినా నాకు గొంతు నొక్కలేరు. హల్లెలూయా, మీరు ఎన్ని చెప్పినా నాకు గొంతు నొక్కలేరు. నా ఆమెను ఇంకా ఎక్కువ చెప్తాను నేను, అది నా కోసమే మాట్లాడుతున్నాడు ఆయన. గ్లోరీ, హల్లెలూయా. నాకు ఆ ప్రత్యక్షత ఇచ్చాడు దేవుడు, నాకు ఆ యొక్క విశ్వాసం ఇచ్చాడు దేవుడు, ఆ లేఖనాన్ని దేవుడు నాకు బయలుపరిచాడు. హల్లెలూయా. నా ప్రత్యక్షత ఎవరు మార్చలేరు. ఐ గాట్ రెవల్యూషన్, ఐ గాట్ రెవల్యూషన్. హల్లెలూయా, ఆమేన్ ఆమేన్ అంటుందంటదా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇంత ఉద్యమం మరలి ఎలా వచ్చేసింది? ఆ ప్రవచనం, యెషయా ప్రవచనం చదివిన తర్వాత ఇంత ఉద్యమం ఆ మరియలోకి ఎలా వచ్చింది? దేవుడు ఏదో ఆమెకి ఇచ్చాడు, దేవుడు ఏదో ఆమెకు బయలుపరిచాడు. గ్లోరీ, హల్లెలూయా. ఓ దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఓ నా ప్రియమైన సహోదరుడా, నీకు గనక లేఖనం యొక్క ప్రత్యక్షత వస్తే, దేవుడు గనక నీకు రెవల్యూషన్ ఇస్తే, దేవుడు గనక నీకు వాక్యాన్ని బయలుపరిస్తే, ఈ ప్రభురాత్రి భోజనం యొక్క విలువ, వాల్యూ నీకు తెలిస్తే, నీవు ఎగిరి 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 గంతులేస్తావు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ప్రభు రాత్రి భోజనం ఇవ్వడానికి గుడ్డు బత్తలో మేము దర్శించినట్లుగా ఈ రాత్రి దేవుడు నేను దర్శించిపోతా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన గిన్నెలో నువ్వు చేయి పెడుతున్నావు, ఆయన చెయ్యి నువ్వు పట్టుకోబోతున్నావు, ఆయన హస్తాలు నువ్వు తాగబోతున్నావు. హల్లెలూయా, మహిమ కలుగును గాక. చాలా అద్భుతమైన ప్రసంగం, అద్భుతమైన ప్రసంగం చేస్తున్నాడు యాజకుడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. చూడండి దేవుని, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అద్భుతమైన ఆ యొక్క యాజకుడు ప్రసంగం చేస్తూ ఉన్నప్పుడు నిజంగానే చాలా సంతోషంగా ఫీల్ అయిపోతూ ఉంది, చాలా ఆనందంగా ఫీల్ అవుతుంది. ఓ దేవుని ప్రియమైన కుమార్తెలారా, దేవుడు నీకు లేఖనం తెరిచి నీకు బయలుపరిచినప్పుడు ఏ దెయ్యము కూడా నీ ప్రత్యక్షతను మార్చలేదు. హల్లెలూయా. ఏ దెయ్యము కూడా నీ ప్రత్యక్షతను మార్చలేదు. ఏ దొంగ పాస్టర్ వచ్చి, ఏ అబద్ధ బోధకుడు వచ్చి లేఖనాన్ని తప్పుడు అర్థం ఇస్తే, ఏ పాస్టర్ ఏమి చెప్పినా నువ్వు ఆ పాస్టర్ ఏం చెప్పాడు, ఈ పాస్టర్ ఏం చెప్పాడు అని చూడవు నువ్వు. హల్లెలూయా. అక్కడే వ్రాయబడింది, ఇక్కడే వ్రాయబడి నువ్వు చూడవు. నీవు ఆ లేఖనము ప్రత్యక్షపరచబడే వరకు గొప్ప ఎక్స్పెక్టేషన్తో నీవు దాని కొరకు కనిపెట్టుకుని ప్రార్థన చేస్తూ ఉంటావు. హల్లెలూయా. దేవుడు నాకు రెవల్యూషన్ ఇచ్చాడు, ఐ గాట్ రెవల్యూషన్, నేను దాన్ని పొందుకున్నాను, ఖచ్చితంగా దాని కొరకు నేను మొరపెట్టాలి, ప్రార్థించాలి అని చెప్పి నువ్వేం చేస్తావంటే చాలా విశ్వాసంతో ఆ లేఖనం నీలో నెరవేర్పు జరగాలని నువ్వు దానికోసం పట్టుదలతో ప్రార్థన చేస్తావు. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అందుకే మరియకు గలిబిలి లేదు, అందుకే ఆమె అంటుంది నేనే కన్యకను. హల్లెలూయా. అనగలవా? ఆ మరియని నేనే, యేసుక్రీస్తు నా జీవితంలో అడుగు పెడతాడు, ఆ జీవాన్ని ఇప్పుడు నేను పొందుకుంటాను, నేనే ఆ మరియను. హల్లెలూయా. ఆమె అంటుంది మరియమ్మ నా కోసమే యెషయా ప్రవచించాడు అని చాలా చాలా నిశ్చయతతో గొప్ప ఎదురు చూపుతో మరియ మాట్లాడుచున్నది. ఓ సంగమా, అదే నిశ్చయత నీకు కావాలి ఈరోజు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అదే నిశ్చయత ఈరోజు నీకు కావాలి ఖచ్చితంగా. గొప్ప ఎదురు చూపుతో నువ్వు ఎదురు చూడాలి, లేఖనం మీద నీకు పట్టుండాలి, ఆ చెక్కు చెగదరని మొండు విశ్వాసం నీకు ఉండాలి, ప్రత్యక్షత నీకు కావాలి. అప్పుడే స్థిరమైన బుద్ధి, స్థిరమైన మనసు నీకు ఉంటుంది. ఆ పాస్టర్ ఏం చెప్పిండో, ఈ పాస్టర్ ఏం చెప్పిండో, అటు తిరిగి ఇటు తిరిగి ఆ యొక్క రకరకాల అటువైపు ఇటువైపు, ఆ సంఘంలో కొంతసేపు ఈ సంఘంలో కొంతసేపు అటు ఇటు తిరగలేవు. కానీ వాక్యం యొక్క ప్రత్యక్షతతో నీవు స్ట్రాంగ్గా బలంగా వాక్యపక్షాన్ని నిలబడతావు. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. లేఖనం పరిపూర్ణంగా నీకు తెలియజేయబడుతుంది, లేఖనం పరిపూర్ణంగా నీకు బయలుపరచబడుతుంది. చూడండి ద్వితీయోపదేశకాండము 29వ అధ్యాయము 29వ వచనం. ద్వితీయోపదేశకాండము 29 నేను చదువుతున్నాను చూడండి. రహస్యంలో మన దేవుడైన యెహోవాకు చెందును, అయితే మనము ఈ యొక్క ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మన సంగతి వారి ఇరువు చెప్పుదురు.
యోబు గ్రంథం 12:22 చెప్తున్నాడు. యోబు గ్రంథం 12:22, చీకటిలోని రహస్యములైన బయలుపరచును, మరణాంధకర వెలుగును ఆయన రప్పించును, వెలుగులోకి రప్పించును. కీర్తన గ్రంథం 44:21 చెప్తున్నాడు ఆయన, హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతి పరిశోధింపక మానునా. హల్లెలూయా, దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ యాజకుడు ఎప్పుడైతే లేచి హృదయ రహస్యములు దేవుడు బయలుపరుస్తాడు, హృదయ రహస్యములు దేవుడికి తెలుసు, అది పరిశోధించే కాలం వస్తుంది అని ఎప్పుడైతే ఈ లేఖనాలు చదివాడు, అక్కడే ఉన్నాడు నతానీయేలు. హల్లెలూయా, హల్లెలూయా. నతానీయేలు అక్కడే ఉండి ఆమేన్ అన్నాడంట. ఆమేన్ అన్నాడు, వెళ్ళిపోయాడు ఇంటికి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఒకరోజు చెట్టు కింద ప్రార్థన చేస్తున్నాడు, నంజవరం చెట్టు కింద కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు మోకాల నుంచి, ప్రభువా ఆ యొక్క అంధకార రహస్యములు తెరిచే గడియ ఎప్పుడు, ఆ అంధకార రహస్యాలు ఎప్పుడు బయలుపరచబడతాయి, ఎప్పుడు ఆ మెస్సేజ్ వస్తాడు, ఎప్పుడు నేను కలుసుకుంటాను, ఎప్పుడు ఆయన ఎద్దకు వెళ్తాను, ఎప్పుడు ఆయనతో మాట్లాడతాను. ఆహా, ఎంత సంతోషంతో, ఆయన ఎదురు చూపుతో, ఎక్స్పెక్టేషన్తో ఆ యొక్క చెట్టు కింద నుండి ప్రార్థన చేస్తున్నాడు కన్నీళ్ళతో. హల్లెలూయా, దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈలోగా పరుగులు నీ కరుగెత్తుకుని వచ్చి ఆవేశంతో ఊగిపోతూ పిలుపు వచ్చాడంట. పిలుపు అన్నాడు, నతానీయేలు నీకు గుడ్ న్యూస్, నీకు ఒక శుభవార్త. ఏంటి సహోదరుడా, ఏంటి అంత టెన్షన్గా ఉన్నావు, ఏం జరిగింది? ఏం జరగడం ఏంటి? మన గ్రామంలోనికి, నజరేతులోనికి మెస్సీయ అడుగు పెట్టాడు. హల్లెలూయా. ఏంటి మెస్సీయ అడుగు పెట్టాడా? మెస్సీయ అడుగు పెట్టాడా? నజరేతులో నుంచి మంచిది ఏమన్నా వస్తుందా? నజరేత్ అంటే ఇలాంటి ఊరది, వేశ్యలుండి వీరది, భయంకరమైన వ్యభిచారులుండే ఊరది, భయంకరమైన బందిపోటు దొంగలుండే ఊరది. అమ్మో, అలాంటి ప్రాంతంలో నుంచి, నజరేతులో నుంచి పరిశుద్ధులు వస్తురా, అలా రావడం ఎలా జరుగుతుంది? అది అసాధ్యం అంటున్నాడంట. హల్లెలూయా. నువ్వు నమ్మో, వచ్చి చూడు, రా నాతో పాటు తీసుకెళ్తాను అన్నాడట. హల్లెలూయా. సరే పద, వెళ్దాం పద. నతానీయేలు వెంట పెట్టుకుని ఆ పిలుపు యేసుక్రీస్తు దగ్గర, మెస్సీయ దగ్గరికి వచ్చాడట. హల్లెలూయా. మెస్సీయ దగ్గరికి వచ్చి ఎప్పుడైతే వచ్చి అక్కడ నిలబడి ఆ దూరం నుంచి వస్తూ ఉన్నాడంట. ఆ దూరం నుంచి చూడగానే, ఓయ్ నతానీయేలు, నీవు ఇశ్రాయేలీయులలో కపటము లేని వేడివెత్తివి. హల్లెలూయా. నేను కపటము లేని వాడిని నీకెలా తెలుసు? హల్లెలూయా. నీకెలా తెలుసు ప్రభువా? నాకు తెలుసా. నువ్వు అక్కడ అంజూరపు చెట్టు కింద ఏం ప్రార్థన చేశావు? అంజూరపు చెట్టు కింద ఏం ప్రార్థన చేశావు? ఆ ప్రార్థన చేస్తున్నప్పుడే నేను నిన్ను చూశాను. ఓ గ్లోరీ, హల్లెలూయా. ఓ నతానీయేలుకి అర్థమైపోయింది, ఐ గాట్ రివెలేషన్. హల్లెలూయా. నేను ఆయనను కలుసుకున్నాను. నేను దేని కొరకైతే చెట్టు కింద ప్రార్థన చేశాను, ఆ దేవుడే నేను ఇప్పుడు కలుసుకోబోతా ఉన్నాను. హల్లెలూయా. హి ఈజ్ మెస్సీయ, ఈయనే ఆ మెస్సీయ. నేను ఆయన కలుసుకున్నాను, నా జీవితంలో లేఖనం నెరవేరిపోయింది. గ్లోరీ, హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. చూడండి అక్కడ నతానీయేలు యొక్క రెవల్యూషన్. అక్కడ ఎప్పుడైతే ఆ యాజకుడు బోధిస్తున్నప్పుడు ఆమేన్ అన్నాడు, ఆ ఆమేన్ పట్టుకుని చెట్టు కింద ప్రార్థన చేశాడు, ఇప్పుడు అతని జీవితంలో అది నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. నువ్వు గనక ఆమేన్ చెప్పి ఆ వాక్యం పట్టుకెళ్ళి మోకరించి ప్రార్థన చేశావా, నీ జీవితంలో ఎలాంటి కార్యం జరుగుతుందో ఒకసారి చూడు, ఒక్కసారి దాన్ని పరిశీలించి చూడు, దానికోసం ఒకసారి చెక్ చేసి చూడు. నువ్వు ఆమేన్ చెప్పి దాన్ని అట్టుకెళ్ళి ప్రార్థన చేయి, నీ జీవితంలో ఎలాంటి మేలు పొందుకోబోతున్నావో నీ జీవితంలో కన్నులారా చూస్తాను. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అక్కడే ఉన్న పొట్టు చెక్కి ఆమేన్ అన్నాడట. ఈ వాక్యం విని, సముద్రపు గోసను, వాటి తరంగాల గోసను అనుచువాడు ఆయనే. కీర్తన గ్రంథం 65 అధ్యాయం తీసాడంటే యాజకుడు. ఇప్పుడు 65 అధ్యాయం 7వ వచనం తీసి, ఆయనే సముద్రపు గోసను, వాటి తరంగాలని గోసను అనుచువాడు, జనముల అల్లరిని చల్లార్చువాడు. కీర్తన గ్రంథం 89:9 తీసుకుని, సముద్రపు పొంగును అనుచువాడు నీవే, దాని తరంగాలు లేచినప్పుడు నీవు వాటిని అణిచివేస్తున్నావు. హల్లెలూయా. కీర్తన గ్రంథం 107 అధ్యాయం తీసుకుని 24వ వచనం తీసుకుని అక్కడ యాజకుడు మాట్లాడుతున్నాడంట, యెహోవా కార్యములు సముద్రంలో ఆయన చేయు అద్భుతములు చూచిరి. హల్లెలూయా. అక్కడున్న పిలుపు, యాకోబు, ఆంద్రేయ, యోహాను ఆమేన్ 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 అన్నాడు. హల్లెలూయా. ఏంటి ఆమేన్? ఆ ఆమేన్ అటుకుని ప్రార్థన చేశారు. ఇప్పుడు ఒకానొక రోజు ఈ శిష్యులందరూ ఏకమై, యేసుక్రీస్తు ఏకమై సముద్రంలో ప్రయాణం చేస్తున్నారంట. మెస్సీయతో కలిసి వీళ్ళు సముద్రంలో ప్రయాణం చేస్తున్నారు.
సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉండగా సడన్గా ఒక భయంకరమైన గాలి తుఫాను లేచి ఎంతో ఎత్తులో కెరటాలు కొడతా ఉంటే ఆ పడవ ఇటు ఇటు ఇట్లా లెగుస్తూ అరుస్తూ అలా పడతా ఉందంట. ఆ కెరటాల వాటర్ అంతా తీసుకొచ్చి ఆ పడవలో పడుతుంటే వీళ్ళు మునిగిపోతుందేమని భయపడి పిలుపు యోహాను బకెట్లు తీసుకుని ఒక్కొక్క బకెట్ నీళ్ళు తోడుతున్నారంట. ఎన్ని బకెట్లు తోడుతా ఒక కెరటం వచ్చినప్పుడు పడిపోతుంది, అందులో ఒక పెద్ద ట్యాంక్ వచ్చి పడినట్టుగాని. ఎన్ని నీళ్ళన్నా తోడతారు, తోడి 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 అలిసిపోయి మా వల్ల కాదని అలిసిపోయి పడిపోరంట అక్కడ. ఈలోగా అందులో ఉన్న పేతురు వెళ్ళి పరుగులు వెళ్ళి ఆ యొక్క యేసుక్రీస్తు దోణిలో ఇంత గందరగోళం జరుగుతుంటే ప్రశాంతంగా దోణిలోకి వెళ్ళి నిద్రపోతున్నాడట. హల్లెలూయా. ఓ నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, నువ్వు ఎంత గలిబిలిలో ఉన్నా, ఎంత గందరగోళంలో ఉన్నా, ఎంత కెట్టుమిట్లు ఆడిపోయి కన్నీరు కార్చి డ్యాన్స్ చేసి పిల్లి మొక్కలు వేసేసినా సరే ఆయన మాత్రం లేకడో సైలెంట్గానే పడుకుంటాడు నీ దోణిలో. హల్లెలూయా. నువ్వు లేపే వరకు లేకడైనా. హల్లెలూయా. నీ కష్టం చూసి, నీ కన్నీరు చూసి, నీ ఆవేదన చూసి పరిగెత్తుకొచ్చి ఎత్తడనుకుంటున్నావు, రాడాయన. నువ్వు కేకేసే వరకు రాడాయన. దానితో నీతో పని లేదానికి. నీ పిలుపు ఆయనకి కావాలి, నీ యొక్క ఆలోచన ఆయనకి కావాలి, నీ కేక ఆయనకి కావాలి. హల్లెలూయా. గోతులు మునిగిపోతాను కేకెట్టకపోతే ఎవడు పట్టించుకోండి నిన్ను, దేవుడే పట్టించుకోండి నిన్ను. నువ్వు దేవుడు పట్టించుకోవాలి, నువ్వు కేకేయాలి. హల్లెలూయా. అందుకే నేను ప్రార్థించమని చెప్తుంటా, అందుకే నేను ఆమెను చెప్పమని చెప్తుంటా, అందుకే నువ్వు మొరపెట్టమని చెప్తా ఉంటా. అందుకే దేవుడు నిన్ను, నీ వేదన, నీ కన్నీరు చూడాలంటే నువ్వు కేక పెట్టాలి. హల్లెలూయా. కొంతమంది కేక పెట్టమంటే నోట్లో అంటారు. ప్రార్థన చేస్తున్నారు అనుకుంటారు అందరం, ఉత్తిదే ప్రార్థన చేయట్లేదు, పేదాలు వెతుకుతున్నారు, నాటకం. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలను కాక. నువ్వు ప్రార్థించాలి, నీ కేక వినపడాలి, నీ మాట వినపడాలి. అప్పుడే దేవుడు మేల్కొంటాడు, అప్పుడే దేవుడు దర్శిస్తాడు. హల్లెలూయా. ఆ దోణిలో ఎక్కడో నిద్రపోతున్నాడు ఈయన. నిద్ర అవుతుంటే పేతురు వెళ్ళి, దావీదు కుమారుడు, ఓ బోధకుడా లెగు, మేము చాలా ప్రమాదంలో ఉన్నాం, ఇంత భయంకరంగా పడవ ఊగిపోతుంటే మేము ఇంత శ్రమలు పడి వాటర్ అంతా తోడుతూ ఇంత శ్రమ పడుతుంటే నువ్వే ప్రశాంతంగా నిద్రపోతున్నావు. లెగిపోదకుడా దయచేసి లెగిపోదకుడా అని లేపేటప్పుడు అప్పుడు ఆయన వెంటనే లేచి ఆయన ఏం చేశాడంటే వాళ్ళ అవిశ్వాసాన్ని గద్దించి వాళ్ళకి ఆ భయాందోళన తగ్గించి ఆయన ఏం చేశాడంటే ఆ యొక్క పడవ చివరికి వెళ్ళి నిలబడి సముద్రమాన్ని నిమ్మలించి అన్నాడు. హల్లెలూయా. నువ్వెన్ని పిల్లి మొక్కలు వేసేసినా ఆయన కనుక రాకపోతే, ఆయన కనుక అనకపోతే అది అలా ఎక్కువైపోతుంది తప్ప తగ్గదు. హల్లెలూయా. నీ పాపం ఎక్కువైపోతుంది అనుకో, నువ్వు అర్జెంటుగా ఆయన లేపాలి. బాగుంది, పాపం బాగానే ఉంది, చాలా చెలగాటం ఆడేద్దామంటే కొట్టుకుని ఆ కెరటమే నేను నేలకేసి కొడుతుంది ఒకటి. హల్లెలూయా. ఖచ్చితంగా ఏదో బాగుందని వెళ్ళిపోవడం కాదు. బాగానే ఊగుతుంది, చిన్నపిల్లడు అనుకోండి, ఊగుతుంటే సరదాగా మంచి బాగా ఫీల్ అవుతాడు. అది ఎదుగునోడైతే భయపడతాడు, మునిగిపోద్దేమో చచ్చిపోతామేమని, అలాగే కంగారైపోరు. హల్లెలూయా. నీ జీవితంలోకి ఏదైనా శాపము కానీ, పాపము కానీ, దెయ్యము కానీ ఎంటర్ అవుతున్నప్పుడు నువ్వు కంగారవ్వాలి. నువ్వు కంగారవ్వాలి, బోధకుని లేపాలి, మెస్సియని లేపాలి, వాక్యాన్ని లేపాలి. వాక్యం దగ్గరికి వెళ్ళకుండా బాగుందిలే, చాలా బాగుంది, హ్యాపీగా ఉంది, అందంగా ఉంది, అబ్బో ఇదే బాగుంది, మార్గం బాగుందని చెప్పి ఇలాగే కంటిన్యూ చేసావనుకో, అప్పుడు ఉంటుంది, దాన్ని వివరించలేదు. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆ పిలుపు, ఆ యొక్క దేవుడిని లేపేటప్పుడు ఆయన వెళ్ళి నిమ్మలించుమని మొత్తం సముద్రం చెప్తున్నప్పుడు సముద్రం అలా ఆగిపోయింది. హల్లెలూయా. ఆగిపోయినప్పుడు పిలుపు, అంద్రేయ, యాకోబు మొత్తం అందరూ చూస్తూ ఉన్నారు దాన్ని. ఎవరైనా సముద్రం ఈయన మాట వింటుందే, సముద్రం ఈయన మాట వింటుందా? ఒక మనిషి మాట సముద్రం వినడమా? మా యాజకుడు అక్కడ చెప్పింది అదే కదా, సముద్రపు పొంగుననుచువాడు ఈయనే. గ్లోరీ, హల్లెలూయా. దేవుడే మానవుడై మెస్సయ్యగా దిగొచ్చిన మెస్సయ్య మా దోణిలో ఉన్నాడు. ఇప్పుడు మేము ఆయన కలుసుకున్నాము. ఇప్పుడు హల్లెలూయా. ఇప్పుడు మెస్సయ్యని మేము కలుసుకున్నాం, మా దోణిలో మెస్సయ్య ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు వరకు భయాందోళనలో మునిగిపోయిన ఈ శిష్యులు ఆనందంతో రంకిలేస్తున్నారు. ఇప్పుడు
హల్లెలూయా. ఎందుకో తెలుసా? ధోనిలో క్రీస్తున్నాడు ఇప్పుడు, ధోనిలో మెస్సయ్య ఉన్నాడు ఇప్పుడు. హల్లెలూయా. ఆ మెస్సయ్యను చూసి ధైర్యం వచ్చేసింది ఇప్పుడు. ఈయన సర్వాధికారి, సర్వ సృష్టికర్త, అందుకే సర్వ సృష్టి ఆయన లోబడుతుంది. చంద్రుడు ఆయన లోబడుతున్నాడు, సూర్యుడు ఆయన లోబడుతున్నాడు, సముద్రం ఆయన లోబడుతుంది. ఈయన మెస్సయ్య. హల్లెలూయా. ఇప్పుడు ఆయన మా ధోనిలో ఉన్నాడు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంత సంతోషం అండి, ఎంత ఆనందమో చూడండి. యాజకుడి దగ్గర ఒక ఆమెను చెప్పిన వాళ్ళు ఆ లేఖను వారి జీవితంలో నెరవేరుతుంటే వాళ్ళు పట్టజాలని ఆనందం మామూలుగా లేదండి. హల్లెలూయా. ఖచ్చితంగా ఈ గడి యొక్క లేఖను మన జీవితాల్లో కూడా ఆ విధంగా నెరవేరబడుతూ ఉంటే నిజంగా నీ ఆనందానికి అద్దులు ఉండవు తెలుసా? నీ గడి యొక్క లేఖను నీ జీవితంలో నెరవేరుతూ ఉంటే నీకు పట్టజాలని ఆనందం, సంతోషం, హ్యాపీనెస్ నీకు ప్రపంచంలో ఎవరు ఇవ్వలేరు. అది హల్లెలూయా. పొద్దున చదువుని చూసారు, ప్రవక్త చెప్తున్నాడు 100 రెట్ల కంటే ఎక్సైట్మెంట్ అందులో నుంచి వస్తారు నీకు. హల్లెలూయా. ఆ ఆనందాన్ని భూమి మీద ఎవరు ఇవ్వలేరు నీకు. హల్లెలూయా. ఒక స్త్రీ వచ్చింది విలియం బ్రహ్మం దగ్గరికి, నువ్వు చాలా బాగా చెప్తున్నావు, చాలా వాక్యం బాగా చెప్తున్నావు, చాలా అందంగా బాగా చాలా బాగుంది, వినడానికి వినసొంపుగా ఉంది, చాలామంది స్వస్థత పొందుకుంటున్నాను నేను విన్నాను, నువ్వు అదే ఆనందం అనుకుంటున్నావు, నువ్వు అదే సంతోషం అనుకుంటున్నావు. సంతోషం అది కాదు. ఒక నైట్ నాతో గడుపు, నీకు సంతోషం అంటే ఏంటి చూపిస్తాను అంది, నీకు సుఖం అంటే ఏంటి చూపిస్తాను, ఒక నైట్ నాతో రా అంది. అవునా స్త్రీ, సరే నేను రేపు వస్తాను, రేపు నీ దగ్గరికి వస్తాను, ఆ సంతోషాన్ని నేను చూస్తాను. అయితే ఈరోజు నాకు ఒక కూటం ఉంది పలానా చోట, ఆ కూటానికి నువ్వు రా అన్నాడు. హల్లెలూయా. రేపు నేను వస్తాను, నీవు ఈ కూటానికి నువ్వు రా అన్నాడు. అయిపో నేను రానంది. నేను మారిపోతాను నేను. హల్లెలూయా. నువ్వు మార్చేస్తావు బాబా, నువ్వు మార్చేసావు, నువ్వు నీ 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 యొక్క వాక్యంలోకి నన్ను మార్చేసావు అనుకో, నేనేమైపోవాలి? మరి నీ సుఖం కంటే ఈ కూటానికి ఎందుకు భయపడుతున్నావు నువ్వు? మారిపోతా నేను ఎందుకు భయపడుతున్నావు నువ్వు అంటే దానికంటే ఎక్కువ సంతోషం ఇందులో ఉందన్నమాట. హల్లెలూయా. దేవుడు నామమునకు మహిమ కలుగును గాక. ఖచ్చితంగా దేవుడు, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ యొక్క విశ్వాసంతో, ఆ యొక్క ప్రవచనం యొక్క నెరవేర్పుతో మన జీవితంలో ఎప్పుడైతే మెస్సీ ఎంటర్ అవుతాడో అప్పుడు పట్టజాలని ఆనందం, పరిశుద్ధాత్మ బాప్తిజం ద్వారా మనం దాన్ని అనుభవిస్తామండి. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఇప్పుడు మంచి నీకు అందరూ ఆమెను చెప్తుంటే పాస్టర్ గారు అనుకుంటున్నాడు, ఇలాగ అనుకుంటున్నాడంట, ఈ పిలుపు యోహాను ఆంధ్ర అందరూ ఆమె నన్ను బిగ్గరగా అరిచేస్తూ ఉంటే ఆ చర్చ అంతా ఆమెలతో మారుమోగిపోయిందంట. అది ఆమెలతో మారుమోగిపోయిందంట. అది ఆ పాస్టర్ గారు ఇలాగ అనుకుంటున్నాడంట, అబ్బా ఈరోజు భలే చెప్పాను వాక్యం. హల్లెలూయా. ఈరోజు భలే చెప్పాను వాక్యం, మంచి సభ్యుడు దేవుడు నాకు ఇచ్చాడు. దేవుడు నాకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచి సభ్యుడు ఇచ్చాడు దేవుడు నాకు. విశ్వాసులందరూ చాలా సంతోషపడ్డారు, నేను చాలా బాగా వాక్యం చెప్పగలను అనుకున్నాడట. ఓ ఈ పాస్టర్ గారు ఇంకా ఎక్కువ వాక్యం చెప్పాలనిపిస్తుంది. ఆ ప్రధాన యాజకుడు ఇంకా చెబుతున్నాడు. ఎందుకు? వాళ్ళు ఆమెన్ అంటున్నారు అంటే అది వారి జీవితంలో రాబోయే కాలంలో ఆ లేఖనాలు, ఆ ప్రవచనాలు నెరవేర్పు జరుగుతాయి అన్నమాట. హల్లెలూయా. ఎవరామని చెప్తారు తెలుసా? ఎవరైతే వాక్యం చేత ప్రేరేపించబడి ఆమెన్ అని చెప్తారో వారి జీవితాల్లో చెప్పబడిన వాక్యం నెరవేరే కాలం వస్తుంది. హల్లెలూయా. ఆ కాలం కోసం ఎదురు చూడాలి ఖచ్చితంగా. ఒకరోజు శిష్యులు సముద్ర ప్రయాణం చేస్తూ ఉన్నారు, జరిగింది అక్కడ. హల్లెలూయా. ఆ సముద్ర ప్రయాణంలో ఆ యొక్క శిష్యులందరూ కూడా ఆ మెస్సీని గుర్తించారు. దేవుడు నాకు మహిమ కలుగును గాక. కొంచెం నేను మెసేజ్ కట్ చేస్తాను, కిందకి వెళ్తాను. యెషయా గ్రంథం 9వ అధ్యాయం మనం చూద్దాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం. నేను ముగిస్తాను, ఎక్కువ చెప్పాలనుకోవట్లేదు, దాన్ని నేను త్వరగా క్లోజ్ చేయాలి. ఒకవేళ మిగిలితే ఏం చిత్తమైతే నేను వచ్చే వారం దీన్ని కొనసాగించాలనుకుంటా ఉన్నాను. చాలా మెసేజ్ ఉంటుంది, ఎందుకంటే నేను ఇంకా స్టార్టింగ్లో ఉన్నాను. ఇంకా నేను రెండో రాకని టచ్ చేయాలి, రెండో రాకడ యొక్క ప్రవచనాలు కూడా టచ్ చేయాలి. మీ అందరికీ కూడా చక్కగా ఈ ప్రవచనాలన్నింటినీ వివరించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. అవన్నీ కూడా మీరు బైబిల్ గ్రంథంలో మీరు ఏదైనా చక్కగా మీరు పెన్ను పుస్తకం తెచ్చుకొని ఈ లేఖనాలన్నీ రాసుకుని
ఇక్కడ ఆమె చెప్పితే సరిపోదు, కానీ ఒక్కసారి ఇంటికి వెళ్ళిన తర్వాత మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును అని యాజకుడు పలికినప్పుడు అక్కడ సీమోను పేతురు ఉన్నాడంట, ఆంద్రేయ ఉన్నాడంట. వాళ్ళందరూ కూడా ఆమేన్ ఆమేన్ అంటున్నారంట. హల్లెలూయా. ఎందుకో తెలుసా? అది వారి వాక్యం, అది వారి వాక్యం. చూడండి, మత్తయి సువార్త 4:14 వచ్చింది. చూడండి, మత్తయి సువార్త 4:14 వచ్చింది. జెబూలూను దేశం, నప్తాలి దేశం, యొర్దాను కావాలన్న సముద్ర దినం అన్యదానులు నివసించి వెలుగు గలిలీయులు చీకట్లో కూర్చున్న ప్రజలు వెలుగును గొప్ప వెలుగు చూసిరి. మరణ ప్రదేశంలోను మరణ ఛాయను కూర్చున్న వారి వెలుగు ఉదయించెను అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలకబడి నెరవేరినట్లు ఇలాగు జరిగెను. హల్లెలూయా. అక్కడే పేతురు, ఆంద్రేయ వలలు వేసుకుంటున్నారు, చేపలు పట్టుకుంటున్నారు. అక్కడికి వెళ్ళి వాళ్ళ పనులు వారు నిమగ్నమైపోయి చేపలు పట్టుకుంటున్నారు, వలలు వేసుకుంటా. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు? మెస్సయ్య ఈ చర్చిలో ఆమెను చెప్పేసి శుభ్రంగా చేపలు పట్టుకుంటున్నారు వెళ్ళి. కానీ ఈ ఆమెను దేవుడు మర్చిపోలేదు. ఆ ఆమెను చెప్పిన ప్రభావానికి ఆమెను పట్టుకుని దేవుడు ఆ నప్తాలి దేశం మీదకి, జెబూలూను దేశం మీదకి, యొర్దాను మీదుగా సముద్ర తీరమున నడుచుకుంటూ వస్తున్నాడట. హల్లెలూయా. నడుచుకుంటూ వచ్చి పేతురు, ఆంద్రేయని పిలిచి నన్ను వెంబడించండి, ఫాలో మీ అన్నాడట. హల్లెలూయా. ఏంటి ఫాలో అంటే అక్కడ జరిగిందంతా చూసి ఆ మరణ ఛాయలో ఉన్న ప్రజలు వెలుగు చూస్తూ ఉంటే ఆ యొక్క వెలుగు ఎప్పుడైతే వీరికి కనబడిందో ఈయనే మెస్సీ అన్న సంగతి పేతురు, ఆంద్రేయ గుర్తించి ఆయన వెంబడించడం మొదలుపెట్టారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, అప్పటి నుండి యేసు 4:17 వచనంలో అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందురని చెప్పి ప్రకటించి మొదలుపెట్టింది. యేసు గలిలే సముద్రం నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడు ఆంద్రేయ అను ఇద్దరు సహోదరులు సముద్రంలో వలవేట చూసెను. వారు జాలర్లు. ఆ వెలుగు చూసింది పేతురు, ఆంద్రేయ మాత్రమే. ఆ ప్రవచన వెలుగు, ఆ ప్రవచన నెరవేర్పు వీళ్ళలో మాత్రమే నెరవేరుతా ఉంది. హల్లెలూయా. చూసారా, అక్కడ వల్ల వేసుకుంటా శుభ్రంగా ఏదో పని చేసుకున్నారు. చర్చిలో ఆమెను చెప్పి వచ్చారు, కానీ పని చేసుకుంటున్నారు. దేవుడు నీకు తెలిసి దేవుడు నీకు చేసే పనిలో కూడా దర్శిస్తాడు. హల్లెలూయా. నువ్వు చేసే ఏ పని చేస్తున్నావు, ఏ పనైనా కాదు, దేవుడు నేను ఎక్కడ దర్శించాలని ఆశపడుతున్నావు అక్కడ దర్శిస్తాడు. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. కీర్తన గ్రంథం 22:1 ఇలా చెప్తున్నాడు ఆయన, నా దేవా నా దేవా నీవు నన్ను ఎలా విడనాడితివి, నన్ను రక్షింపగన ఆర్తతో నీవేలా వినలా దూరంగా ఉన్నావు. 22:6 నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందించబడిన వాడును, ప్రజల చేత తృణీకరించబడిన వాడును. 22:16 చదువుతున్నాను చూడండి. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు నన్ను గుంపుగూడి నన్ను ఆవరించి ఉన్నారు, వారు నా చేతులు పాదాలు పొడి చేశారు. కీర్తన గ్రంథం 22:17 చదువు. నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను, వారు నన్ను నిదారించి తేరి చూచుచున్నారు, నా వస్త్రములు వారు పంచుకొనిచున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయించున్నారు. కీర్తన గ్రంథం 69:21 చూడండి. వారు చేదును నాకు ఆహారంగా పెట్టిరి, నాకు దప్పికైనప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. కీర్తన గ్రంథం 31:20 ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటైనను విరిగిపోదు. హల్లెలూయా. ఇక్కడ ఈ యొక్క దావీదు కీర్తనలో దావీదు పలికేదంతా ఒలీవ కొండ మీద యేసుక్రీస్తు మెస్సియాగా భూమి మీదకి వచ్చి ఆ కల్వరిలో పడుతున్న యాతనంతయు కూడా దేవుడు దావీదు ద్వారా ఆ యొక్క ఒలీవ కొండ మీద వేదన పడుతూ పలుకుతున్న మాటలండి ఇవి. హల్లెలూయా. కల్వరి కొండ మీద యేసుక్రీస్తు పడే వేదనంతా కూడా ఇక్కడ దావీదు పడుతున్నాడు. ఆ కల్వరిలో యేసుక్రీస్తు పలికే మాటలన్నీ కూడా ఇక్కడ దావీదు పలుకుతూ ఉన్నాడు. ఎందుకు ఆ విధంగా పలుకుతున్నాడంటే, ఎందుకు ఆ విధంగా మాట్లాడుతున్నాడంటే, ఆ యొక్క యేసుక్రీస్తు యొక్క వేదన ఈ యొక్క దావీదు ఎందుకు పడుతున్నాడంటే, ఇక్కడ దావీదు ప్రవచన రూపంలో ఈ యొక్క వాక్యాలన్నీ పలుకుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ వాక్యాలు పలుకున్నప్పుడంట, ఆ ఒలీవ కొండ మీద వాక్యాలు పలుకుతున్నప్పుడంట యాజకుడు అక్కడున్న యోహాను ఆమేన్ 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 అంటున్నాడంట. ఆమేన్ అంటారా మీరు? హల్లెలూయా. ఆమేన్ అంటున్నాడంట. అందుకనే యోహాను ఆమేన్ చెప్పాడు కాబట్టి సిలువ మరణం ప్రారంభమైన కానించి
శిలువ మరణం ముగించబడే వరకు కూడా యోహాను యేసుక్రీస్తు చుట్టూనే తిరిగాడండి. హల్లెలూయా. యోహాను ఆయన సొంత రొమ్మును ఆనుకొనిన దేవుని కుమారుడై ఉన్నాడు. హల్లెలూయా. ఈ కాలం యొక్క ప్రవక్త అన్నాడు, ఆ యొక్క యోహాను ఎగురుచున్న పక్షిరాజుకు మాదిరిగా ఉన్నాడు. ఆ యోహాను వధువుకు మాదిరిగా ఉన్నాడంట. ఆ వధువు నీకు నాకు మాదిరిగా ఉన్నాడట. ఆయన యేసుక్రీస్తుకు ఆనుకున్న కుమారుడైన, యేసుక్రీస్తు అమితంగా ప్రేమించిన కుమారుడైన. హల్లెలూయా. యేసుక్రీస్తు అమితంగా ప్రేమించిన కుమార్తెలు ఎవరంటే, కుమారులు ఎవరంటే దేవుని కుమార్తెలు అయి ఉన్నారు. ఆయనకు వధువు అయి ఉన్నది. హల్లెలూయా. దేవుని యొక్క వధువు అయి ఉన్నది. ఆయనే యోహాను అయి ఉన్నాడు. ఇప్పుడు ఆయన యేసుక్రీస్తు సిలువెత్తికి వెళ్తుంటే సిలువ ఒకసారి 3 సార్లు బోర్ల పడ్డాడు ఆయన. ఇంకా లెగలేకపోతుంటే సిలువెత్తుకోవడానికి ఓపిక లేకపోతే వెంటనే యోహాను తీసుకెళ్ళి కొంత దూరం నువ్వు మొయ్యి అని చెప్పి యోహాను భుజాల మీద ఎట్టేసి కొంత దూరం మోసి డెలా అయిపోయాడు. కొంత దూరం మోసినప్పటికీ డెలా అయిపోయాడు. ఇంక నేను మొయ్యలేను ప్రభువో బాబోయ్ నా వల్ల కాదని 2 అడుగులు వేసినప్పటికీ డెలా అయిపోయాడు. మరలా సిలువని యేసుక్రీస్తు తీసుకుని ఆయన మోసుకెళ్తున్నాడు. అప్పుడు ఆలోచిస్తున్నాడంటే యోహాను, సిలువ ఎత్తుకు నేను 2 అడుగులే వేయలేకపోయాను, అంత దూరం నుంచి కొండ ఎలా ఎక్కుతున్నాడు ఈయన, అంత ప్రయాసతో ఇంత సిలువ ఎత్తుకుని ఎలా నడుస్తున్నాడు ఈయన, అంత బలమీనికి ఎక్కడి నుంచి వచ్చింది, అంత శక్తికి ఎక్కడి నుంచి వచ్చింది, అంత ఓపికకి ఎక్కడి నుంచి వచ్చింది, అంత సహనమీకి ఎక్కడి నుంచి వచ్చింది. ఓ ఈయన దేవుడై ఉన్నాడు, ఈయన మెస్సయ్య అయి ఉన్నాడు, మనిషి దీన్ని చెయ్యలేడు. హల్లెలూయా. యోహాను దాన్ని చూసి కన్నీళ్లతో ఏడుస్తూ పశ్చాత్తాపడుతూ ఆ యొక్క కల్వరిని వెంబడిస్తూనే ఉన్నాడట. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరు